ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्णा करुण सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरकिसे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। దామోదర దాస భక్తులందరూ కూడా మాస భక్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం। ఈరోజు మాతాజీ పేరు ఏం పేరు? సుజాతి। ఈ ప్రోగ్రాం పెట్టిన వాళ్ళు సుజేశ్వర మాతాజీ రాజేశ్వర మాతాజీ కూడా ఈరోజు దామోదర హారతి ఏర్పాటు చేశారు। వాళ్ళ తరపున మీకు స్వాగతం పలుకుతున్న స్కంతరపు స్వాగతం। ఈ దామోదర మాసం అన్నది మహా పుణ్య ప్రభావవంతమైనటువంటి మాసం। కార్తీక మాసం, కార్తీక దామోదర మాసం। మన కార్తీక మాసం ఈరోజు నుంచి స్టార్టింగ్ యాక్చువల్గా, కానీ మన గౌడీ సాంప్రదాయంలో నార్త్ ఇండియన్స్లో పౌర్ణమి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది। మన దక్షిణ భారతదేశంలో అమావాస్య నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది। ఇక పరమ పవిత్రమైనటువంటి ఇక దామోదర మాసంలో, కార్తీక మాసంలో మనం ఈ విధంగా సమావేశమై భగవంతుని చర్చించుకోవడం ఎంతో ఆనందకరమైన విషయం। మన జీవితంలో ఏదైనా ఉపయోగపడిన సమయం ఉందంటే, ఏదైతే భగవత్ సేవలు ఉపయోగిస్తున్నామో అదే మనకు ఉపయోగపడే సమయము। మిగతా సమయం అంతా కూడా అదే మనకి కాలయాపన, కాల వృధా అవుతుంది అన్నమాట। కాబట్టి ఈరోజు పరమభక్తులైనటువంటి గరుత్మంతుల వారి ఆవిర్భావ దినోత్సవం తెలుసుకుంటాం। ఆవిర్భావం యొక్క ఆయన ఎంత గొప్ప భక్తులో గరుత్మంతుల వారు మనకి ఇక్కడ ఏళ్ళలో తెలుస్తుంది। ఈ యొక్క గరుత్మంతుల వారి జననం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది। ఆయన ఈ యొక్క గరుత్మంతుల వారికి తల్లి వినతి, ఆమె యొక్క సోదరి కద్రువ అన్నమాట। వీళ్ళందరూ కూడా దక్ష ప్రజాపతి యొక్క కూతుళ్ళు। వీళ్ళు ఎంతో అన్యాయంగా అన్యోన్యంగా ఉన్నప్పటికీ కూడా ఒక అహంకార స్వభావంతో కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట। కశ్యప ప్రజాపతి భార్యలు ఇద్దరు కూడా, కశ్యప ప్రజాపతికి చాలామంది భార్యలు ఉంటారు। వాళ్ళందరూ దక్షిణపురి యొక్క కుమార్తెలే। పరమశివుని యొక్క కుమార్తెలు భార్య కూడా దక్షిణ కుమార్తె, సింధుడి యొక్క భార్యలు కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలు అందరూ కూడా। ఈ కద్దమ్ముని భార్యలైనటువంటి అదితి, దితి, కద్రువ, వినతి ఇంకా చాలామంది ఉంటారు, 9 మంది ఎంతమంది ఉంటారు భార్యలైన। ఈ కద్రువ, వినతి కూడా, ఈ కద్రువ చాలా అసూయపరురాలు, వినతి చాలా సౌమ్యవంతురాలు అన్నమాట।
ఇద్దరు కూడా భర్తని కశ్యప ప్రజాపతిని సేవిస్తూ ఉన్నారు. సేవిస్తూ ఉన్నప్పుడు ఇద్దరు కూడా సంతానార్థులై భర్తని భగవంతుని ప్రార్థిస్తే ఇద్దరు గర్భం ధరిస్తారు. ధరించినప్పుడు ఒకరోజు వీళ్ళు క్షీర సముద్రం ఒడ్డున తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఉచ్చైశ్వరం అంటే తెల్లని గుర్రము దూరం నుంచి అలా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. స్వర్గలోక గుర్రం అన్నమాట. అది కొద్దిగా ఏముంటుందంటే, మనం గుర్రాన్ని చూసాం కదా, గుర్రము అంత తెల్లగా ఉంది, తోక నల్లగా ఉంది అంటుంది అనమాట. ఈ వినతి ఏమంటుందంటే, లేదు లేదు గుర్రం కూడా తెల్లగానే ఉంది, గుర్రం తోక కూడా తెల్లగానే ఉంది అంటుంది అనమాట. అంటే అయితే మన పందెం కాసుకుందాం, గుర్రం తెల్లంగా ఉండి తెల్లగా ఉండి తోక నల్లగా ఉంటే నువ్వు నాకు బానిసత్వం చేయాలి, గుర్రం అంతా తెల్లగుండి తోక కూడా తెల్లగుండి నేను నీకు బానిసత్వం చేస్తాను అనమాట. దానికి ఇద్దరు అక్కచెల్లిద్దరు ఒకే చేస్తారు. చేసిన తర్వాత అరవైతే ఇప్పుడు చూద్దాం అంటది అన్నమాట వినతి. అంటే ఇప్పుడు లేదు, ఇప్పుడు సాయంత్రం సమయం అయిపోయింది, మన యొక్క భర్తకి సేవ చేయాలి, ఈ సేవ చేసి రేపు చూద్దామని ఇంటికి తీసుకెళ్ళిపోద్ది అనమాట. కొద్దిగా తీసుకెళ్ళిపోతే వినతి చాలా అమాయకురాలు. అప్పుడు నైట్ వచ్చిన తర్వాత తన పుత్రుల్ని పిలిచి, కొంతమంది ఆయనక కొద్దిగా సంతానం సర్పాలు అన్నమాట. సర్పాన్ని పిలిచి, ఏ పుత్రులారా, నేను ఇలాగా వినతితో పందెం కాశాను, ఆ గుర్రం తోక తెల్లగానే ఉంది, నేను ఓడిపోతే బానిసత్వం చేయాలి, కాబట్టి మీరు నల్లగొండలు ఎవరైనా వెళ్ళే తోక ఏలబడితే తోక నల్లగా ఉంటుంది, నేను పందెం నెగ్గుతాను అంటారు అనమాట. అంటే నాగులు అంటారు, లేదు లేదు చాలా అన్యాయం, ఇది ఇలా చేయడం చాలా అధర్మం అవుతుంది, మేము చేయమంటారు అనమాట. అప్పుడు పుత్రుని శపిస్తుంది అన్నమాట, మీరు యజ్ఞకుండంలో పడి మరణింతులు కాక అని చెప్తుంది అన్నమాట. అవును చెప్పిస్తే వాసుకి అందరూ ఏమంటారంటే, ఎవరైతే అధర్మ పరులు ఉన్నారో వాళ్ళు యజ్ఞకుండంలో పడతారో, ధర్మంగా నడుచుకుని యజ్ఞకుండంలో పడరని ఆ శాపానికి ప్రతివిరుడిగా చెప్తారనమాట వాళ్ళు. అదే జరిగిన తర్వాత మన్నాడు చూస్తే ఇంకా ఈ శాపానికి భయపడి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, సర్పాలు వెళ్ళి తోక చుట్టుకుంటారు అనమాట. నల్ల చుట్టుకుంటే దూరానికి తోక నల్లగా కనపడుద్ది. ఎన్ని కొద్దు నేను పంది నెగ్గాను, నువ్వు బానిస చేయాలంటది అన్నమాట. బానిస చేసుకుంటుంటుంది. ఈ లోపల కొద్దికి ఇంకా ఎంతో మంది సంతానం పుడతారు. ఈ వినతికి గర్భం ధరిస్తే అప్పటికి ఇంచుమించు 1000 సంవత్సరాలు అయింది గర్భం ధరించాము, ఇంకా కానీ డెలివరీ కాలేదు ఆమెకు. ఒకసారి ఏమవుతుందంటే 2 అండాలు లభిస్తాయి అన్నమాట గర్భంలోంచి. కాబట్టి భర్త చెప్తుంటే ఈ అండాలో పొలపక్కం అయ్యేదాకా నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి కూర్చొని చెప్తాడు అనమాట కశ్యపుడు. చెబితే ఈ లోపల కొద్దిరోమేమో ఊరికి సంతానం కనేస్తుంది పిల్లల్ని, సర్పాలను. ఇంకో ఆతృత చెంది గుడ్డును బద్దలు కొట్టేద్ది అనమాట. బద్దలు కొడితే అందు నుంచి సగం అవయాలు తోడుకున్నటువంటి అరుణుడు అనేటువంటి ఒక పక్షి వస్తాడు అనమాట. అరుణుడు ఎవరంటే సూర్యభగవానికి రథసారథి అరుణుడు. మంచి తల్లిని దెబ్బలాడతాడు. అరే నువ్వు ఈ విధంగా అంటే ఇదంతా కొద్ది రోజుకు ముందే జరుగుతుంది అన్నమాట, వినతికి ముందే జరుగుతుంది. ఎందుకంటే తన కుమారుడు చెప్పిస్తాడు ఆమెని, నా అపరపక్కంగా ఉన్నప్పుడు నన్ను ఈ విధంగా బలవంతంగా అన్నం నుంచి బయటకు తీసుకొచ్చావు, కాబట్టి నువ్వు నీ యొక్క సోదరికి బానిసత్వం చేయగాక అని చెప్పిస్తాడు అన్నమాట. మళ్ళీ తల్లిని చెప్పించని బాధతో ఉంటాడు. బాధతో ఉండి, ఓకే ఇప్పుడు ఇంకో అండం ఉంది కదా, అండంలో చాలా బలమైనటువంటి పుత్రుడు పుడతాడు నీకు, వాడు నీ యొక్క బానిసత్వాన్ని నీకు విడుదల చేస్తాడు, కానీ నువ్వు తొందరపడి దాన్ని బద్దలు కొట్టుకు అని చెప్తాడు అనమాట. ఆ కారణంగా వల్ల కూడా కొద్దిలోకి మీ బానిసత్వం అవుతుంది అనమాట వినతి. ఇప్పుడు అలా అయిన తర్వాత ఒక 1000 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ గుడ్డు బద్దలు కొట్టుకుని గొరుత్మంది బయటకు వచ్చాడు అనమాట. గొరుత్మంది పుట్టుకతోనే చాలా బలవంతుడు, చాలా బలవంతుడు. కొద్దిగా ఏమంటుందంటే, నువ్వు నా బానిసకి పుట్టావు కాబట్టి నువ్వు నా బానిసే అంటుంది అనమాట. కాబట్టి నేను చెప్పినట్టు చేయాలంటుంది అన్నమాట. ఏం చేయాలంటే పిల్లల్ని ఆ యొక్క సర్పాలని భుజమే ఎక్కించుకుని ఊళ్ళని తిప్పాలన్నమాట. గొరుత్మంది ద్వారా డ్యూటీ అది. అలా తిప్పుతూ ఉంటాడు.
ఒకసారి సూర్యమండలం తీసుకెళ్ళిపోతే ఆ సర్పాలు నల్లగా కాలిపోతుంటాయి అన్నమాట. ఆ రోజు కొద్దిగా ఈయన భోజనం పెట్టదు గరుత్మంతుడి వారికి. ఇలాగా ఆయన బాధపడుతున్నప్పుడు ఓ రోజు తల్లిని అడుగుతాడు, తల్లి ఎందుకు మనకి బానిసత్వం, అసలు బానిసత్వం ఎందుకు ఏర్పడింది, ఎందుకు మనం బానిసత్వం చేయాలి అని అడుగుతాడు అనమాట. అడిగితే ఏం చేస్తున్నాను, ఇలా ఇలా జరిగింది, దానివల్ల బానిసత్వం చేయవలసి వస్తుంది, మాట ఆడిన మాట తప్పకూడదు కదా అంటది అనమాట. ఇంకా అలానే తెలిసిన తర్వాత కొద్ది రోజులకు వచ్చి, తల్లి ఏం చేస్తే మా యొక్క సోదరి నేను కూడా, మా తల్లి నేను కూడా ఏ విధంగా బానిసత్వం బయటపడతామని చెప్పంటాడు అనమాట. నువ్వేం చెప్పినా చేస్తానంటాడు అనమాట. అయితే నువ్వు స్వర్గలోకంలో ఉన్నటువంటి అమృత బాణం తీసుకొచ్చి మాకు ఇయ్యి, నీ బానిసత్వాన్ని విడుదల చేస్తానంటది అన్నమాట. అమృత బాణం ఏమంటే మామూలు విషయం కదా, దేవతల యొక్క రక్షణలో ఉంటుంది, ఇంద్రుడి యొక్క రక్షణలో ఉంటుంది, ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో ఉంటుంది అన్నమాట. దాని గరుత్మంతుల వారు ఓకే నేను తెస్తాను అంటాడు అనమాట. తెస్తానంటే గరుత్మంతుడు కూడా వెళ్తాడు, ఇల్లు ముందు తండ్రి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆయనకి తగిన ఆహారం లేదంటే గజకచ్చిపాలని 2 జంతువులు దెబ్బలాడుకుంటూ ఉంటే వాటిని ఆహారంగా తీసుకొని చెప్తాడు. అవి తీసిన తర్వాత ఆయన ఎగురుకుంటూ స్వర్గలోకంకి వెళ్తాడు. ఈ యొక్క గరుత్మంతుల వారు వెళ్తుంటేనే స్వర్గలోకంలో ప్రకంపనలు వస్తుంటాయి అనమాట. అంత శక్తివంతంగా వెళ్తాడు అన్నమాట. ఎవరైనా స్వర్గలోకం దాడి చేస్తూ ఉన్నారని అనుకుంటారు అనమాట. అనుకుంటే గరుత్మంతుడు వెళ్తాడు. గరుత్మంతుని బంధించిన ప్రయత్నిస్తే గరుత్మంతుడు అందరినీ తన రెక్కలతో అందరం ఓడించేస్తాడు, దేవతలందరినీ కూడా మొత్తం అందరం ఓడించేస్తాడు అనమాట. ఇంద్రుడు కూడా వస్తాడు. ఇంద్రుడు వస్తే ఇంద్రుడితో యుద్ధం చేస్తాడు. ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తాడు అనమాట. ప్రయోగిస్తే ఆ ఆయుధం గరుత్మంతుని ఏం చేయదు. ఒకే భోగమైన ఉద్దేశంతో ఓకే ఈ ఆయుధం ప్రయోగించాయి కాబట్టి నా యొక్క రెక్కల నుంచి ఒక ఏక పడుతుంది, ఒక ఏక పడుతుంది మనకి. అంటే అసలు అది కూడా పడకపోతే భోగని అవమానించినటువంటి ఆయుధాన్ని అందుకు ఒక ఏకం తీసి పడేస్తాడు అనమాట కింద. అంటే వజ్రాయుధం అంటే చాలా శక్తివంతమైన ఆయుధం. అది చేస్తే ఇంద్రుడికి దడ పుట్టుకుంటుంది అన్నమాట. ఏంటి చెప్పు, ఎందుకు వచ్చావు అంటే, నేను ఈ స్వర్గలోకి ఆక్రమించడానికి రాలేదు, నాకు అమృతం కావాలి, నా తల్లి నేను బానిసత్వం విడుదల కావాలి, కాబట్టి నాకు అమృతం ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు అనమాట. అరే అమృతం ఎలా ఇస్తాము, అమృతం మాకు దేవతకు సంబంధించింది, లేకపోతే యుద్ధం తప్పదంటాడు అనమాట. ఇంద్రుడు యుద్ధం చేయలేక ఓకే నీకు అమృతం ఇస్తాను, కానీ అదృష్ట రూపంలో ఉంటాను, నువ్వు అమృతం పట్టుకెళ్ళి కొద్దిలోకి కొద్దిలో చేతితో తీసుకున్న తర్వాత నేను అదృష్ట రూపంలో ఉండి మళ్ళీ చేతిని తీసుకెళ్ళిపోతాను అని అంటాడు అనమాట. దాని గరుత్మంతుడు ఓకే నా తల్లి బానిసత్వం విడుదల చాలు, నాకు కొనయ్యే అవసరం లేదని చెప్తాడు. అప్పుడు గరుత్మంతుడు వాడు అమృతమానం పట్టుకొస్తే ఈ సర్పాలు చాలా చాలా ఆతృతో అమృతం తాగుతాం వస్తాయి అన్నమాట. కానీ సర్పాలు అమృతం తాగితే మామూలుగా ఉండదు. మామూలు ఉంటేనే సర్పం వల్ల చాలా చాలా నష్టాలు వస్తాయి. సర్పం అంటే మహా అసూయపరమైనటువంటి జంతువు అన్నమాట. అది జీవి, సృష్టిలో అత్యంత అసూయ గల జీవి అంటే సర్పమే. కాబట్టి అప్పుడు గరుత్మంతుడు చెప్తే లేదు అమృతాన్ని మీరు ఎలా ముట్టుకోకూడదు, అమృతం తాగాలంటే మీ అందరూ వెళ్ళి సోదరులుగా స్నానం చేసి పవిత్రమయ్యి మంత్రాలు చెప్పించి అప్పుడు తాగండి. ఒక దర్భశాప పెట్టి దర్భశాప మీద నేను ఈ అమృతాన్ని పెడుతున్నాను, ఈ అమృతాన్ని మీరు తాగేయండి, ఆ తల్లి నీకు అమృతం ఇచ్చాను కాబట్టి మా తల్లి నన్ను ఇది బానిసత్వం నుంచి విడుదల చేయంటాడు అనమాట. కొద్దిగా ఓకే మిమ్మల్ని విడుదల చేస్తే బానిసత్వం నుంచి అంటది అన్నమాట. ఇది విడుదల అయిపోయారు. ఇలా అందరూ అమృతం తాగుదాం ఉద్దేశంతో సోదరుగా స్నానం చేయగలుగుతారు సర్పాలన్నీ కూడా. ఈ వచ్చే లోపలనే ఇంద్రుడు ఆ యొక్క అమృత కలశాన్ని పట్టుకెళ్ళిపోతాడు. వీళ్ళు తిరిగి వస్తువులకి అమృత కలశం ఉండటం అక్కడ ఆ దర్భశాపం పెట్టాడు కదా, ఆ దర్భశాప మీద ఏమన్నా అమృతం పడిందేమో ఉద్దేశంతో ఆ దర్భని నాపుతాయి అన్నమాట ఈ సర్పాలన్నీ. అందుకే వాటి నాలుక దర్భ యొక్క పొదునికి 2గా చీలిపోద్ది అనమాట. అందుకే సర్పం యొక్క నాలుక 2గా ఉంటుంది అనమాట. ఈ విధంగా అమృతం ఇచ్చేసి తల్లిని ఆ యొక్క బానిసత్వం నుంచి రిలీజ్ చేసిన తర్వాత గరుత్మంతుల వారు చాలా బలంతో ఉంటారు. తర్వాత తల్లిని సంప్రదిస్తాడు. ఇప్పుడు కశ్యప ప్రజాపతి చెప్తారనమాట, నాయన నీ జన్మ ధన్యత అవ్వాలంటే
నువ్వు నారాయణ సేవించు, నారాయణకు అనుగ్రహం పొందు, నీ జన్మ ధన్యమవుతుంటాడు అనమాట. అంటే గరుత్మంతుల వారు నారాయణుని తపస్సు చేస్తాడు. తపస్సు చేసి నారాయణ ప్రత్యక్షమై, ఓకే నీకు నా చాలా భక్తుడినివి, అంతరంగ భక్తుడిగా ఉంటావు, నా యొక్క వాహనంగా ఉంటావు అని గరుత్మంతుల వారు వరమిస్తాడు. వరమిస్తాయంగా గరుత్మంతుల వారు భగవంతుడు వాహనంగా మారతాడు. అలా మారుతున్నప్పుడు గరుత్మంతుల వారికి గర్వం వచ్చిందనమాట. సకల బ్రహ్మాండాలను మోసేటువంటి బ్రహ్మాండ నాయకు నేను మోస్తున్నాను, నేనే చాలా బలవంతుని, అది ఇదని గర్వం వచ్చిందని. గర్వం వచ్చి అందరినీ తోలనాటము, అందరినీ తక్కువగా చూడటము ఇవన్నీ చేస్తూ ఉన్నాడు, ఇతర దేవతలందరినీ కూడా. భగవంతుడికి తన భక్తులకి ఏమైనా గర్వం వస్తుంది అనుకోండి, ఆయన చాలా జాగ్రత్తగా వాటిని అణచివేస్తుంటాడు అనమాట. ఇప్పుడు రోజు గరుత్మంతుడు అక్కడ నిలబడి ఉన్నాడు. భగవంతుడు ఏదో ఋషితో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మాట్లాడుతున్న గరుత్మంతుడు పక్కన నిలబడితే భగవంతుడు తన చెయ్యిలా మీద వేసాడు అనమాట, గరుత్మంతుడు మీద వేసాడు. గరుత్మంతుడు నేలను కరిసేసి నాలుగు బయటకు వచ్చేసి ఊపిరి ఆడకుండా ఉన్నాడు అనమాట. అలాగా ఋషి నారాయణుడు మాట్లాడుకున్న సేపు కూడా చేసి ఉన్నాడు అనమాట. అంటే గరుత్మంతుడు ఊపిరి చావట్లేదు, గుడ్లు బయటకు వచ్చేసినాయి అనమాట, ఆ బరువు మొయ్యలేక. అలాగే ఇంచుమించుగా చాలా సమయం అలా ఉండిన తర్వాత ఆ ఋషి భగవంతుడు ప్రణామం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క చేయి తీస్తాడు భగవంతుడు. చేసి సంశీలిపోతాడు గరుత్మంతుడు. ఇప్పుడు భగవంతుడు అడుగుతాడు, ఏ గరుడా నేను ఎంతో బరువు నన్నే మోస్తున్నా, చెయ్యి ఎందుకు మొయ్యలేకపోయాడు అడుగుతాడు అనమాట. అంటే గరుత్మంతుడు అన్న అర్థమైంది, నా అహంకారంతో వ్యవహరించాను, అందుకే స్వామి ఇలా చేశాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, నా బరువు మోయడం కాదు, నువ్వు ఎంత బరువు మోయగలదో అంత బరువు ఉన్నా, నీకు అంతే తప్పించి నా బరువు మోసే శక్తి నీకు లేదని చెప్తాడు భగవంతుడు. అప్పుడు గరుత్మంతుడు వారు ఎంతో ప్రేమతో, భయంతో, గౌరవంతో అప్పుడు స్వామికి సేవ చేస్తూ ఉంటాడు. గరుత్మంతుల వారు ఎగురుతూ ఉంటే ఆయన రెక్కల నుంచి వేదధ్వని వస్తుంది అన్నమాట. ఇలా రెక్కల నుంచి వేదధ్వని వస్తుంటుంది అన్నమాట. ఆ విధంగా భగవంతుడు ఆయన మీద ఎగురుతున్న సేపు కూడా ఆయన వేదధ్వనితో భగవంతుని సేవిస్తూ ఉంటాడు అన్నమాట. అదే గరుత్మంతుల వారు భగవంతుడు నిత్య సేవకుడు అయ్యాడు. ఆయన చాలా చాలా శక్తివంతమైనటువంటి సేవకుడు. గరుత్మంతుల వారిని ఎవరు ఓడించలేరు, చాలా శక్తివంతుడు. ఇంద్రుడు కానీ దేవతలు కానీ ఎవరు ఓడించలేరు. ఆయన ఎటువంటి ప్రదేశానికి సరే ఎక్కడికైనా సరే వెళ్ళగేటువంటి సామర్థ్యం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా గరుత్మంతుల వారు భగవంతుని సేవించి ఆయన సేవకుడయ్యి శాశ్వతమైనటువంటి ఆయన భగవంతుడికి వాహనంగా మారి భగవంతుని సేవించుకుంటూ ఉన్నాడు అనమాట. ఇక్కడ కొద్రువ వినతి ఇద్దరు కూడా అక్కసెల్లులు అయినప్పటికీ కూడా అసూయ ప్రభావం వల్ల ఆమె కొద్రువ తన సోదరుని ఎంతో హింసిస్తూ ఉందన్నమాట. బానిసత్వం చేసి హింసించి అయ్యి చేస్తూ. ఈ విధంగా మనలో ఈ అసూయ అనేటువంటి లక్షణం ఉంటే ఏం చేస్తామంటే ఇతరులను చూసి మనము వాళ్ళని ఎంతనము లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటాం. ఈ గరుత్మంతుల వారు ఈ విధంగా ఆయనకి సర్పాలు సహజాహారం, ఆయనకి అందుకు సర్పాలను భుజిస్తూ ఉంటాడు అనమాట. అదేవిధంగా గరుత్మంతుల వారి యొక్క ముందు పుట్టినటువంటి ఆయన సోదరుడు అరుణుడు, సూర్యభగవాన్ యొక్క రథసారథి ఆయన యొక్క పుత్రులే జటాయువు సంపాతి. మనకి రామాయణంలో వస్తారు జటాయువు సంపాతిని. ఈ జటాయువు సంపాతి కూడా శ్రీరామచంద్ర సేవలో ఉంటారు ఇద్దరు కూడా. సీతమ్మ తల్లి కాపలా కాస్తూ జటాయువు ఆయన కాపలా ఉంటాడు సీతమ్మ తల్లికి. శ్రీరాముడు కానీ లక్ష్మణుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడో వృక్షం మీద ఉండి సీతమ్మ తల్లి ఆశ్రమం చుట్టూ ఎవరు రాకుండా కాపలా కాస్తూ ఉంటాడు. జటాయువు దశరథుడు ఇద్దరు మిత్రులు కూడా. శ్రీరామచంద్రుడు కనిపించిన తర్వాత జటాయువు చెప్తాడు, నీ తండ్రి దశరథుడు నేను చాలా మిత్రులు అని చెప్తే అప్పుడు శ్రీరామచంద్రుల వారు నా తండ్రి లేని నోటి మీ ద్వారా తీరుతుంది, మీరు నా తండ్రితో సమానమని జటాయువుని ఎంతో ఆదరిస్తాడు శ్రీరామచంద్రుల వారు. అదే జటాయు కాపలా ఉన్నప్పుడు రావణాసురుడు వచ్చి సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిపోతాడు. ఎత్తుకెళ్ళి జటాయు వచ్చి రావణాసురుడితో యుద్ధం చేస్తాడు, రెక్కలతో యుద్ధం చేస్తాడు. చేస్తే రావణాసురుడు తన చంద్రహాస ఖడ్గంతో ఈ యొక్క జటాయువు యొక్క రెక్కల్ని ఖండించేస్తాడు అన్నమాట. ఆయన కింద పడిపోతాడు.
రక్తపు మడుగులో ఉంటాడు అన్నమాట. అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణ స్వామి కూడా సీతమ్మ తల్లిని ఎత్తుక్కుంటూ వస్తారు. ఎక్కడికి ఎవరు తీసుకెళ్ళి ఏమైంది నిలుక్కుంటూ వస్తారు అనమాట. నిలుక్కుంటూ వస్తే జటాయువు రక్తమడుగులో ఉంటాడు అన్నమాట. అప్పుడు జటాయువు యొక్క శిరస్సు తన ఒళ్ళో పెట్టుకుని శ్రీరామచంద్రుల వారు, ఏమైంది జటాయువు, ఏమైంది, నీకు ఇంత గాయాలు ఎందుకై, నువ్వు ఎందుకు ప్రాణా పరిస్థితిలో ఉన్నావు అని ప్రశ్నిస్తారనమాట. అప్పుడు జటాయువు చెప్తాడు, రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళిపోయాడు, ఆమెను అడ్డుకుంటుంటే ఆయన తన కట్టుకుంటూ నన్ను యొక్క రెక్కలు కట్ చేశాడు. ఈ విధంగా మీకు విషయాన్ని తెలియపరచిన ఉద్దేశంతో నేను కొన ఊపుడుతూ ఉన్నాను శ్రీరామ నన్ను అనుగ్రహించని శ్రీరామచంద్రుని వారిని చూస్తూ శ్రీరామచంద్రుడు ఒళ్ళోనే జటాయువు ప్రాణాన్ని నిష్పెడతాడు. స్వయంగా శ్రీరామచంద్రుల వారే జటాయువుకి అంత్యక్రియలు చేస్తారు అన్నమాట. ఈ విధంగా జటాయువు భగవంతుని యొక్క సేవలో ఆయనకి జన్మని ధన్యత చేసుకుంటాడు. ఆ తర్వాత సీతమ్మ తల్లిని అతనాకి వెళ్ళినప్పుడు హనుమంతుల వారు, అంగదుడు, జాంబవంతుడు అందరూ బ్యాచ్, వీళ్ళందరూ రామేశ్వరం వస్తారు. రామేశ్వరం వచ్చిన తర్వాత వాళ్ళ కండిషన్ ఏంటంటే, ఎవరైనా సీతమ్మ జాడ తెలుసుకోకుండా వెనక్కి వస్తే వాళ్ళకి మరణ శిక్ష అన్నమాట. సుగ్రీవుడు చెప్తాడు, ఎవరు కూడా తెలుసుకోకుండా రాకూడదు, అంటే ఏదో ఒక తెలుసుకుని రావాలి, ఎంత కష్టమైనా నష్టమైనా తెలుసుకుని రావాలన్నమాట. అలా రాకపోతే అలా తిరిగి వచ్చినోడికి మరణ శిక్ష అని చెప్తాడు అనమాట. ఆ మరణ శిక్ష భయపడి అందరూ కూడా వెతుకుతూ ఉంటారు, కానీ ఎక్కడా సీతమ్మ తల్లి జాడ తెలియదు. వాళ్ళు గొడుగు కూడా పెడతారు ఇన్ని రోజుల్లో రావాలని. హనుమంతుల వారు, అంగదుడు, జామోదుడు అంటారు, ఇంకా మనం వెళ్ళి రాజు దగ్గర మనం చనిపోయేదానికన్నా సీతమ్మ తల్లి నెలకలేం కాబట్టి ఇక్కడ చనిపోదాము. ఈ విధంగా జటాయువు రామచంద్రుడి యొక్క చేతిలో మరణించాడు, అదేవిధంగా మనం కూడా ఇక్కడ మరణిద్దాం రామసేవలో అనుకుంటారు అనమాట. ఈ లోపల జటాయువు సోదరు సంపాద అక్కడ ఉంటాడనమాట. సంపద ఏమంటే, ఇక్కడ నాకు చాలా మంచి ఆహారం లభించింది, ఎంతో ఇక్కడ నలుగురు ఐదుగురు ఉన్నారు, ఇలా మంచి ఆహారంగా స్వీకరించవచ్చని ఆయన లేపు వస్తుంటాడు అన్నమాట. వస్తుంటే అప్పుడు జటాయుని మాట వినబడుతుంది అన్నమాట. జటాయుని సోదరుడు, సంపదకు సోదరుడు, మీరు ఎవరో నా సోదరుడికి నా సోదరుడి గురించి మాట్లాడుకుంటారో అడుగుతాడు అన్నమాట. ఇప్పుడు ఏంటి మీరంటే, నేను జటాయువు ఇద్దరు కూడా అన్నదమ్ములం, మేము అరుణి యొక్క కుమారులం, గురుత్మంతు వారి యొక్క అన్నగారి కుమారులం, మేము కూడా గురుత్మంతుల్లాగా చాలా శక్తివంతమైన వ్యక్తులం. ఒకరోజు నా యొక్క సోదరుడు నేను కూడా ఎగురుకుంటూ మా తండ్రి ఉన్నటువంటి సూర్యమండలానికి వెళ్ళడానికి ప్రయత్నించాము. అలా వెళ్తున్నప్పుడు సూర్యుడి దగ్గర సూర్యుడి యొక్క తాపానికి మా రెక్కలు కాలిపోయి, మా సోదరుడు కాలిపోకుండా ఉన్న ఉద్దేశంతో నా రెక్కలు అడ్డు పెట్టి నా రెక్కలు కాలిపోయి నేను ఇక్కడ పడ్డాను. నా సోదరుడు ఎక్కడో పడ్డాడు, దొరికిపోయాను. ఆ రెక్కలు కాలిపోయి మాకు ఇప్పుడు కూడా రెక్కలు మొలలేదు. కానీ నాకు ఒక ఋషి అనుగ్రహించి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే, నీ దగ్గరికి సీతమ్మని ఎత్తుక్కుంటూ కొంతమంది వానరులు వస్తారు, వాళ్ళకి నువ్వు జాడ చెప్తే నీకు నీ రెక్కలు ఒక్క మొదలవుతాయని చెప్తాడు అనమాట. ఎప్పుడైతే వీళ్ళకి చెప్తూ మొదలెట్టాడో ఈ యొక్క సంపాతికి ఆయనకి రెక్కలు పోయిన రెక్కలు మొలుస్తూ ఉంటాయి అన్నమాట. అదే సంపాతి సీతమ్మ తల్లి రావణాసురుడు లంకలో బంధించాడు, నాకు ఇక్కడ కనపడుతుంది సీతమ్మ తల్లి అని చెప్తాడు అనమాట. ఎందుకంటే పక్షి గద్ద చాలా దూరం చూడగలదు అన్నమాట. మనం చిన్నప్పుడు చూస్తాం, ఎక్కడో ఆకాశంలో గద్ద ఎదుగుతూ ఉంటుంది, కిందకి చిన్న కోడిపిల్ల ఉంటుంది అన్నమాట, దీన్ని ఎత్తిపోతే వచ్చి, అంటే అంత దూరం కనపడుతుంది చాలా స్పష్టంగా, దానికి దృష్టి ఎక్కువ అన్నమాట. ఆ విధంగా సీతమ్మ తల్లి లంకారాజ్యంలో ఉంది, నాకు కనపడుతుందా అని అంటాడు అనమాట. కానీ నేను ముసలివాణి అయిపోయాను, నాకు ఇప్పుడు రెక్కలు మొలుస్తున్నాయి, నేను సముద్రం దాటలేను అంటాడు. అంట్లోకి అప్పుడు అందరూ కూడా ఎవరు దాడతారు హనుమంతుల వారు చివరికి ఆయన శక్తిని గుర్తిస్తే హనుమంతుల వారు అప్పుడు ఆ లంక దాటి సీతమ్మ తల్లి యొక్క జాడ తెలుసుకుంటారు. ఈ విధంగా గరుత్మంతుల వారు ఆయన యొక్క సోదరుడు సంతానం అందరూ కూడా ఆ నారాయణ సేనలో ధన్యమయ్యి ఎంతో అలక పుణ్యమైనటువంటి స్థితిని పొంది నిత్య భగవత్ పాఠశాదులుగా, అంటే నిత్య భగవత్ సేవకులుగా వాళ్ళు జీవించారన్నమాట. ఇప్పటికీ వాళ్ళు
చిరంజీవులుగానే ఉన్నారు. అరుణుడు సూర్య రథాన్ని తోలుతూ ఉంటాడు. గరుత్మంతుడు ఇప్పటికి కూడా ఉంటారు. సంపాతి ఎలాగా అందులో రావణాసురుడి దాడిలో మరణించాడు. జటాయువు సంపాతి కూడా ఆయన వృద్ధాప్యంలో కూడా ఆయన మరణిస్తాడు. కానీ గరుత్మంతుల వారు అరుణుడు కూడా ఇప్పటికీ శాశ్వతంగానే ఉన్నాడు. మన అరుణోదయం అంటే ఏంటంటే అరుణుని యొక్క దర్శనం జరుగుతుంది. ముందు అరుణుడు రథసారథి సూర్యుడికి, కాబట్టి గురువు నడిపేటప్పుడు ముందు గురువు నడిపేవాడు కనపడతాడు. కాబట్టి అందుకు అరుణుడు కనపడతాడు. అందుకు అరుణోదయం అంటాము. ఈ విధంగా ఈ యొక్క కశ్యప ప్రజాపతి కుమారులైనటువంటి అరుణుడు యొక్క ఈ గరుత్మంతుల వారు కూడా ఎంతో శక్తివంతమైనటువంటి భగవత్ సేవకులు. వాళ్ళు అది సేవ చేస్తూ ఉంటారు. ఈ గరుత్మంతుడికి ఈ కాళీయుడికి కూడా శత్రుత్వం ఉంటుంది అన్నమాట. రోజు గరుత్మంతుడు వెళ్ళి ఆ నాగలోకం వెళ్ళి రావణదీపం వెళ్ళి అక్కడ పాములు ఎప్పుడైతే తినేస్తాడు, కొన్ని పాములు చంపేసి పక్కన మారేస్తాడని చేస్తుంటారు అనమాట. ఇలా చేస్తుంటే నాగలోకంలో అందరూ భయపడతారు. గరుత్మంతుడు వచ్చి రోజు ఈ విధంగా మనం చంపేస్తూ ఉంటే చివరికి మన జాతి అంతరించిపోద్ది అని అందరూ మాట్లాడుకుని ఒడంబడికి వచ్చి గరుత్మంతుడు వారి దగ్గరికి వచ్చి, ఇద్దరు అన్నదమ్మ అక్క చెల్లి పిల్లలు ఇద్దరు కూడా, అయినప్పటికీ ఇద్దరికి కూడా పడదు. అప్పుడు వాసుకి అనంతరం అందరూ వచ్చి చెప్తారనమాట, ఏ గరుత్మంతా నువ్వు వచ్చి మమ్మల్ని ఈ విధంగా నిష్ఠూచుని వేటాడుతూ ఉన్నావు, అందరిని చంపేస్తూ ఉన్నావు, కొంతమంది తింటావు కొంతమంది తినడం లేదు నువ్వు, దానివల్ల సర్పజాతి మొత్తం అంతమైపోతుంది. కాబట్టి మేము నీకు ఒడంబడికి చేస్తున్నాము, పలానా దగ్గర రామ చెట్టు దగ్గర ఒక బలిపీఠం పెడతాము, ఆ బలిపీఠం మీద కొన్ని సర్పాలు వేస్తాము, నువ్వు తినేసి వెళ్ళిపో, ఇంకా ఉన్న వాళ్ళు ఎవరిని ముట్టుకోకూడదు అని చెప్తారనమాట. దాని గరుత్మంతుడు ఓకే అని చెప్తాడనమాట. కానీ రోజు ఆయన ఆ సర్పాలు పెడతా కానీ సర్పాలు ఉండలేదు అక్కడ, ఎవరు తినేస్తున్నారు అనమాట. ఎవరు తింటాడని ఆలోచిస్తే చివరికి కాళీయుడు వచ్చి రోజు ఆ సర్పాన్ని తినేస్తున్నాడు అనమాట. గరుత్మంతుడు ఆహారం తినేస్తున్నాడు. ఒరే కాళీయ, నువ్వు నాకు పెట్టిన ఆహారం నువ్వు తినేస్తావని గరుత్మంతుడు కాళీయుడి మీద దాడి చేస్తాడనమాట. కాళీ మీద దాడి చేస్తే కాళీయుడు ఇంకా అక్కడి నుంచి దాక్కుని వచ్చి యమునా నదిలోకి వచ్చి దాక్కున్నాడు అనమాట. ఆ విధంగా ఈ యొక్క కాళీయుడికి గరుత్మంతుడి వారికి నిరంతరం కూడా ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది. భగవంతుడు అప్పుడు కాళీయుడి యొక్క నెత్తి మీద తన యొక్క పాదముద్రలు వేసి ఆ విధంగా కాళీయుడిని రక్షిస్తాడు గరుత్మంతుడి బారి నుంచి. ఆ విధంగా ఈ యొక్క ఈ గరుత్మంతుల వారు శాశ్వతమైన భగవత్ సేవకులుగా నిత్య పార్షదుల్లో ఒకటిగా ఆయన ఆవిర్భవించి శాశ్వతమైనటువంటి భగవద్ధామంలో భగవంతుడు శాశ్వతంగా ఆయన సేవ చేస్తూ ఉన్నారు. మనం కూడా అదే విధంగా భగవంతుని గురించి తీవ్రమైన తపస్సు చేసి మనం భగవంతుని వేడుకుంటే మనం కూడా భగవంతుడు శాశ్వతమైన సేవలుగా ఉండే అవకాశం లభిస్తుంది. ఇది ప్రతి జీవుడికి కూడా అవకాశం ఉంది. జీవుడు అంటే మన అందరూ జీవులమే. ఆ విధంగా మరి కలికాలంలో చేసే తపస్సు ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చిల ప్రభుపాద ఏం చెప్తారంటే భగవంతుని యొక్క సేవలో ఎన్నో జంతువులు కూడా పాల్గొన్నాయి అని చెప్తారు ప్రభుపాదులు. అంటే భగవత్ సేవ చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంది, జంతువులు కూడా అవకాశం ఉంది. రామాయణంలో హనుమంతులకు సేవ ఎవరు చేశారు? వానరులు చేశారు, బళ్ళోకాలు చేశాయి. ఇలాగా ఇంకా మళ్ళీ పక్షులు హనుమంతులు, గరుత్మంతుల వారు, జటాయువు, ఇలాంటి పక్షులు కూడా చేశారు. ఈ విధంగా ఎంతో మంది జంతువుల రూపంలో ఉండి కూడా భగవంతునికి సేవ చేశారు. అదేవిధంగా మనకి ఈ మన దక్షిణ భారతదేశంలో గురువాయూరులో ఒక ఏనుగు ఉండేది అనమాట. ఆ ఏనుగు నిరంతరము భగవంతుని ఎక్కించుకుని గుసుటూరు తిప్పేవాడు అనమాట. కేరళలో స్వామిని ఎక్కించుకుని, గురువాయూరప్పని ఎక్కించుకుని అలా రోజు తిప్పేది స్వామిని. ఆ విధంగా భగవత్ సేవలో ఉండేది అన్నమాట. ఉంటే దానికి కూడా జ్వరం వచ్చిందన్నమాట. జ్వరం వస్తే వేరే ఏనుగుని పెట్టి తిప్పడానికని వేరే ఏనుగుని పెడతారన్నమాట. పెడితే ఏనుగు వచ్చి అడ్డంగా వచ్చి పడుకుంటుంది అనమాట, ఇంకా దారి ఇవ్వకుండా. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఈమెకి జ్వరం వచ్చినప్పటికీ కూడా సేవ చేయడానికి వెనకట్లేని ఉద్దేశంతో అప్పుడు
వెంటనే స్వామిని ఆ ఏనుగు దింపి ఏనుగు పెడితే అది చుట్టూరు ఒక రౌండ్ వేసిన తర్వాత స్వామిని దింపేసిన తర్వాత జూంకారం చేసుకుంటూ శరీరాన్ని విడిచిపెడతారు అన్నమాట. ఇప్పుడు గురువాయూరులో ఆ ఏనుగు యొక్క ప్రతిమ ఉంటుంది అన్నమాట. అంటే జంతువులు కూడా ఈ విధంగా భగవత్ సేవలో కైంకర్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. నారాయణ సేవలో ఎవరైనా కైంకర్యం అవ్వచ్చు. జంతువులే కాదు, మనం ఒక పుష్పాన్ని కోసి పెడతాం, ఆ పుష్పం కూడా ఒక జీవే కాబట్టి ఆ పుష్పం ధన్యత అవుతుంది. అదేవిధంగా ఒక పండు పెడతాము, ఆ యొక్క పండు ధన్యత అవుతుంది, ఆ చెట్టు ధన్యత పొందుతుంది. పాలు ఇస్తే గోవు ధన్యత అవుతుంది, ఆ గోవును పెంచినటువంటి రైతుకు కూడా పుణ్యం వస్తుంది. అదే మనం భగవంతుడికి ఆహారం పెట్టినప్పుడు ఆహారం పండించిన వ్యక్తికి కూడా ఆ పుణ్యం లభిస్తుంది. ఇలాగా ఇది ఒక సర్కిల్ అన్నమాట. కరెంటు చూడండి, ఒక షాకు ఒదికి ముట్టుకున్నాం అనుకోండి, ఆయన ఎంతమంది ముట్టుకున్నా అందరికి షాక్ ఎలా కుడుతుందో అలాగా భగవంతుడి సేవలో ఒక నిమగ్నం అయితే ఆయన ద్వారా చాలా మందికి ఆ యొక్క సుకృతి వెళ్తూ ఉంటుంది అన్నమాట. మరి రామాయణంలో చిన్న ఉడత, హనుమంతుడు అందరూ కూడా పెద్ద పెద్ద పర్వతాలు తెచ్చి పడేస్తున్నారు, సముద్రంలో పడేస్తుంటే ఒక ఉడత అనుకుందనమాట, అదే నేను సేవ చేస్తే బాగుంటుంది స్వామికి అనుకుందన్నమాట. అనుకుని సముద్రంలోకి వెళ్ళి ములుగు వచ్చి ఒండు తడవుద్ది కదా, ఇసుక దొల్లి వెళ్ళి బ్రిడ్జికి వెళ్ళా దూరుతుంది అన్నమాట. దూరుతుంటే హనుమంతుడు పక్క తొక్కే అంటే పేస్ట్ అయిపోతాను అంటారు హనుమంతుల వారు. అంటే భగవంతుడు ప్రతి వారి సేవని ఎలా సేకరిస్తారో ఇక్కడ ఉదాహరణ అన్నమాట. వెంటనే హనుమంతుల వారిని శ్రీరామచంద్ర అంటారు, ఏ హనుమంత, నీ శక్తి కోల్ది నువ్వు పర్వతాలు తెస్తూ ఉన్నావు, దాని శక్తి కోల్ది అది ఇసుక రేణువులు తెస్తూ ఉంది, నువ్వు చేసే సేవ ఉడత సేవ ఒకటే, నీ శక్తికి నీది దాని శక్తికి అది అని తీసుకుని శ్రీరామచంద్ర ఉడతను చేతితో తీసుకుని ఇలా నిమురుతాడు అనమాట. నిమిరితే దాని శరీరం మీద నామాలు వస్తాయి అన్నమాట. అందుకే మన భారతదేశంలో ఉడతలకే నామాలు ఉంటాయి, మళ్ళీ వేరే దేశంలో ఉడతలకు నామాలు ఉంటాయి. ఆ విధంగా ప్రతి జీవి కూడా భగవత్ సేవలో పాల్గొనేటువంటి అవకాశము భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనం మానవుడిగా జన్మించామంటే మనము ఓన్లీ భగవత్ సేవ చేయడానికి జన్మించాము. మిగతా జంతువులన్నీ కూడా అది అదృష్టం, ఒక భక్తుడి యొక్క అనుగ్రహం వల్ల అది అదృష్టం లభిస్తుంది. ఆ విధంగా మన మానవ జన్మలో మనము ఆలోచించుకునే మరీ అన్వేషించుకుంటూ భగవంతుడికి వెళ్ళాలి. అది మానవ జన్మ యొక్క ఉన్నతి అన్నమాట. అదేవిధంగా ఇక చైతన్య చరితామృతంలో కూడా ఉంటుంది. శివానంద సేన అని ఒక భక్తుడు ఉంటాడు. ఆయన భక్తులందరినీ కూడా క్యాంపులు తీసుకెళ్తారు, టూర్లు తీసుకెళ్తుంటారు అన్నమాట. టూర్ గైడ్ తీసుకెళ్తుంటే రథయాత్రకి పశ్చిమ బెంగాల్ నుంచి ఒరిస్సా చాలా భక్తులు తీసుకొస్తుంటారు అనమాట. తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏంటంటే పడవ ఎక్కడానికి కానీ లేకపోతే దారిలో టోల్ గేట్స్ ఉంటాయి. మన టోల్ గేట్స్ వెహికల్స్కి కడుతున్నాం, రాజుల సమయంలో మనుషులు కూడా కట్టాలి. మనిషికి ఎంత ఫీజు ఉంటుంది, ఒక ₹1.50 ₹10 ఉంటుంది ఆ రోజుల్లో ఆ రేటు. అంత డబ్బులు కడితేనే మనిషిని దాటిస్తున్నమాట, సరే ఇద్దరు దాటినట్టు. ఆ విధంగా అందరూ టోల్ గేట్ కట్టేస్తాడు శివానంద సేన. ఇతడు కుక్క వస్తుంది, కుక్క వస్తే కుక్కను ఆవి చేస్తాడు టోల్ గేట్లాడు, కుక్క వెళ్ళలేను అంటాడు. అంటే శివానంద సేను అదే జీవన ఉద్దేశంతో ప్రేమతో చేస్తే దానికి టోల్ గేట్ కడతాడు అనమాట. కొడితే కుక్క కూడా వెళ్తూ వస్తుంది. అది దూరంగా ఉండి వీళ్ళు తిన్న ప్రసాదాలు పడేస్తే తింటాం, అంత ప్రసాదం పెడితే తింటాం తప్పించి వీళ్ళ దగ్గర రావడం కానీ అశౌసం చేయడం కానీ సాధారణ కుక్క అశౌసం ఎక్కువ ఉంటుంది, శోషం చేస్తుంటారు. శుభ్రంగా కూడా వచ్చి మలం మూత్రం వెళ్తుంటుంది అనమాట. అది ఆ విధంగా అది దూరంగా ఉంటూ చాలా సుశుద్ధంతో ఉంటుంది అన్నమాట. ఆ చివరికి 2-3 రోజులలో ఇక పూరి వస్తారు. పూరి శివానంద సేన చెప్తాడు భగవంతుడు చైతన్య మహాప్రభుకి, ఏ మహాప్రభు ఇక శునకం కూడా మాతో ఎంతో వచ్చింది, చాలా ఒబిడియంట్గా ఉంది, ఇది ఎటువంటి అపవిత్ర కార్యక్రమాలు కానీ ఏం చేయకుండా మేము పెట్టిన తింటూ మాకు దూరంగా ఉంటూ మా వెనకాలే పాడై వచ్చింది అని చెప్తారు అనమాట. అంటే చైతన్య మహాప్రభు దాన్ని ఇంకా చాలా కరుణతో ప్రేమతో చూస్తారనమాట. చూస్తే చైతన్య మహాప్రభు కాలు కొడుకొని నీళ్ళు ఉంటాయన్నమాట. అక్కడ చిన్న గోతులు నీళ్ళు ఉంటే వెళ్ళి నాలుగుతో నాకుతుంది అనమాట. అలా నాకిన మరుక్షణమే దానికి దివ్య శరీరం వచ్చి వైకుంఠలాగా వెళ్ళిపోద్ది అనమాట. అసలు అంటే ఆ విధంగా భగవత్ సేవలో పాల్గొంటే ఏమీ తెలియనటువంటి జంతువులే ధన్యత పొందాయంటే మనం తెలిసి చేస్తే ఏం పొందుతాం? తప్పకుండా మహోన్నతమైనటువంటి స్థితిని పొందుతాం.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ భగవత్ సేవలో సమయాన్ని నిమగ్నం చేయడానికే మనకి కాలం ఉంది. మనకు భగవంతుడు కాలం ఇచ్చాడు, కొంతకాలం. అంటే కలికాలంలో 100 సంవత్సరాలు యాక్చువల్గా, కానీ 100 సంవత్సరాలు బతకం మనం. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతుకుతాం. సమయం దేనికంటే మనము ఈ జన్మను ధన్యత చేసుకుని భగవంతుని యొక్క వైకుంఠ లోకానికి వెళ్ళి ఆనందంగా జీవించడానికి, తిరిగి భగవంతుడితో మనం ఇడిపోయి వచ్చాం కాబట్టి అంతా కలుసుకోవడానికి సమయాన్ని వినియోగించాలి అసలు రూల్ ప్రకారం అయితే. కానీ తండ్రి చదువుకోమని డబ్బులు ఇస్తే పిల్లవాడు సినిమాకి వెళ్ళినట్లుగా మనం భగవంతుడు ఈ అవకాశం ఇస్తే సమయాన్ని మనం ఎన్నో వాటికి ఉపయోగిస్తాం. తినడానికి, పడుకోవడానికి, వేరే వేరే సంభాషణ చేయడానికి, అంటే భగవత్ సంబంధం తప్పించి మిగతా చేస్తున్నాం అన్నమాట. అవును కదా? మనం ఎక్కువ సమయం దేనికి ఉపయోగిస్తాం? మన దేహానికి సంబంధించిన కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. మరి భగవంతుడు కేటాయిస్తే ఎంత టైం కేటాయిస్తాం? రోజులో గట్టి కేటాయిస్తే కరెంట్ టైం కేటాయిస్తాం. అది ఎంతో తక్కువ మంది. మిగతా వాళ్ళందరూ కూడా అది కూడా కేటాయించరు. లేచిన కానించి ఒకటే, తినాలి, పడుకోవాలి, పని చేయాలి, అంతే. లేచిన వెంటనే మొట్టమొదటిదే బ్రాహ్మణుడు లేచిన ఏం తీసుకుంటారో తీర్థం తీసుకుంటారు అనమాట. కానీ మామూలు ఏం తీసుకున్నప్పుడు లేచిన వెంటనే టీ తీసుకుంటారు అనమాట. లేచిన వెంటనే మరుక్షణం టీ టీ టీ. ఈ విధంగా లేచిన కానించి పడుకునేంత వరకు కూడా ఇంద్రియ తృప్తి. ఇంద్రియాలు ఏదో రకంగా సంతృప్తిపరచాలి. కానీ ఇంద్రియాలు ఏంటంటే మహాజ్వాలాగ్ని ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి మనం ఎంత ప్రయత్నించినప్పటికీ ఎన్నటికీ సంతృప్తి చెందదన్నమాట. పెద్ద మహాజ్వాలలో నెయ్యి పోస్తాం అనుకోండి, ఎంత నెయ్యి పోసినా, ఎంత నీళ్ళు పోసినా అది ఆరదన్నమాట. అదేవిధంగా ఈ ఇంద్రియాలని ఎంత సంతృప్తిపరిచినా ఎప్పుడు ఇంద్రియాలు సంతృప్తి చెందదు. అది పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు. మనం ముసలోళ్ళు అయిపోయినా మనలో కోరిక తగ్గిపోదు, కానీ శక్తి తగ్గిపోద్ది. శక్తి లేని కారణంగా కోరికని బయటికి రానివంతే. ప్రతి వాళ్ళకి కోరిక ఉంటుంది. అంటే కోరిక అనడానికి ఎక్కడ అంతు ఆపు లేదన్నమాట. ఈ విధంగా జీవితాంతం మనము ఇంద్రియాలకి బానిసత్వం చేస్తూ ఉన్నాం, ఇంద్రియ దాసులం అవుతున్నాం అన్నమాట. ఇంద్రియ దాసులం కాబట్టి మనం ఇంద్రియాల దాసులు కాకుండా ఋషికేశుడిగా అయినటువంటి భగవంతుడు దాసులు అయితే ఋషికేశ సేవనం. నిజమైన మన ఇంద్రియాలకి అధిపతి ఎవరంటే భగవంతుడు. అందుకు భగవత్ సేవలు మన ఇంద్రియాలను కేటాయిస్తే అవి శాంతియుతంగా ఉంటాయి. లేకపోతే అదే ఇంద్రియము సర్పమై మనం కాటేస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం ఏమంటాం? వీక్నెస్ అంటాం అనమాట. అదే వీక్నెస్ అని అంటాం అనమాట. వీక్నెస్ అంటే ఏంటి? ఇంద్రియ లోలత్వం. అంటే మనకి ఏదో ఒక ఇంద్రియము ఒక విషయం మీద చాలా దృఢంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తాగుతున్నాడు అనుకోండి, వాడికి టంగ్ రుచి, తాగాలని కోరిక విపరీతంగా ఉంటుంది అనమాట. దానికి వీక్నెస్ అని అంటారు అనమాట. వీక్నెస్ అంటే అర్థం ఏంటంటే ఒక ఇంద్రియము భౌతికమైనటువంటి ప్రక్రియలు మనసైపోవడం అనమాట. ఇంద్రియ లోలత్వం అంటారు అన్నమాట. మన ఇంద్రియ దోషులు కాకుండా నారాయణ దోషులు అయినప్పుడే మనకి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆనందక స్థితి లభిస్తుంది అన్నమాట. మన జీవితాంతం ఎన్ని సుఖాలు అనిపించినప్పటికీ కూడా ఎప్పుడైతే సుఖం అనిపించిన స్థితి వచ్చిందో అప్పుడు మనకు దుఃఖం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్థితి మనకి వ్యాధి రావచ్చు, ముసలితనం రావచ్చు, మరణం రావచ్చు. వచ్చినప్పుడు మన కోరికలు నెరవేరవు కాబట్టి మనము బాధపడుతూ ఉంటాం, రోధిస్తూ ఉంటాం. అందుకే మన సమయంలో బాధపడడానికి కారణం ఏంటి? కొన్ని రోజులు బతికితే బాగుంది, ఇంకా కొన్ని అనుభవించాలనుకుంటుంటాను. కానీ మరణం అన్నది మనం ఆపేటువంటి స్థితి కాదు. అది మన కర్మను బట్టి వచ్చేటువంటి విధానం అన్నమాట. ఈ విధంగా మనకి మరణం రాకముందే మనము భగవంతునికి పాదపద శరణాగతి అయ్యి ఆయన సేవించి శాశ్వతమైన ఆయనకి వైకుంఠధామంలో వెళ్ళేటువంటి అవకాశాన్ని పొందితే మనకి సమస్యలు ఏమీ ఉండవు. కాబట్టి మన ఇంద్రియాలు ఈ సర్పాల వల్ల మనం కాటేస్తూ ఉంటాయి. ఆ కాటు ప్రభావానికి మనము జీవితాంతం కూడా బానిసపడి ఉంటాం అన్నమాట. కొంతమందికి వినటం అంటే ఇష్టం, వాడి వీక్నెస్. కొంత చూడటం ఇష్టము, కొంత తినడం ఇష్టము. ఈ విధంగా ఈ ఇంద్రియాలు మనల్ని ఎన్నో రకాలుగా మనల్ని
కంట్రోల్ చేస్తున్నప్పటికి కూడా. మనకు ఉదాహరణకి మనం ఏదైనా తప్పని చేస్తూ ఇంతలా చేస్తున్నావు, లేదు లేదు రేపు చేయకూడదు అనుకుంటున్నాను అంటారు అనమాట. ఇలా మళ్ళీ మన్నాడు మళ్ళీ మామూలే. ప్యాకెట్ కూడా చూడండి, అలా తిడతారు అనుకోండి, లేదు రేపు ప్యాకెట్ అని అంటాడు అనమాట. కానీ మన ఆ సన్నుమతిలోకి వెళ్ళిపోతుంది. తాగేవాడిని చూడండి, వ్యభిచారం చేసేవాడిని చూడండి, మాంసాలు తినేవాడిని చూడండి, దొంగతనం చేసేవాడిని చూడండి. ఇలా ఏంటంటే ఇంద్రియాలు ఆయనకి లాగేస్తాయి అప్పుడు. ఎందుకంటే ఇంద్రియాలను కంట్రోల్ చేయలేడు. ఇంద్రియాలు కంట్రోల్ చేసేవాడే నిజమైనటువంటి మనిషి, ధీరుడు. ధీరుడు అంటే ఎవరంటే ఇంద్రియాలు నియంత్రించేవాడు ధీరుడు. వీరుడు అంటే ఎవరంటే ఇంద్రియాలను వినియోగించేవాడు వీరుడు. యాక్చువల్గా ఇంద్రియ శక్తిని వినియోగించేవాడు వీరుడు, ఇంద్రియ శక్తిని నియంత్రించేవాడు ధీరుడు. భగవంతుడు ధీరుడిని చెప్తాడు భగవద్గీతలో. ధీరుడు అంటే ఇంద్రియాల్ని జయించేవాడు. భక్త ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు అంటాడు అనమాట, నేను త్రిలోకాన్ని జయించాను, నేను మహా విజేతను అది అంటాడు అన్నమాట. తండ్రి నువ్వు త్రిలోకాన్ని జయించే కానీ నీలోని శత్రువుని జయించేది అంటాడు అనమాట. ఎవరు నా శత్రువులు అంటాడు అనమాట. కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు నీ శత్రువులు తండ్రి. నీ ఇంద్రియాలు నీ శత్రువులే, వాటిని జయించలేదు, అవి నేను జయించలేని చెప్తున్నాను. కాబట్టి నువ్వు ఏమీ జయించలేదు అని చెప్తాను. ఆ విధంగా మన ఇంద్రియాల్ని జయించడం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలంటే మన ఇంద్రియాలకి ఏదో ఒక టార్గెట్ ఉండాలి. టార్గెట్ లేకపోతే ఊరుకోవాలి, ఏదో ఒక టార్గెట్ వ్యాపకం ఉండాలన్నమాట. వ్యాపకం అంటాం కదా, వ్యాపకం ఉండాలన్నమాట. మన వ్యాపకం భౌతికంగా ఉంటే ఏమవుతుందంటే ఆత్మ ఆనందం చెందన్నమాట. కాబట్టి ఆ వ్యాపకము భగవంతుని యొక్క పాదపద్మాలై ఉండాలన్నమాట. భగవంతుని యొక్క పాదపద్మ సేవ అయి ఉంటే అవి నిరంతరం అందరూ నిమగ్నం అవడం ద్వారా ఆ సేవ నిమగ్నం అవి పవిత్రమయ్యి వాటి యొక్క స్వభావాన్ని మార్చుకుంటాయి అన్నమాట. ఇంద్రియాన్ని ప్రమాతిని అరంతి ప్రసవం మనః. ఇంద్రియాలు మనసుని ప్రభావితం చేస్తాయి. చాలా చాలా డేంజరస్ అన్నమాట. యాక్చువల్గా మనం ఎదుటోడు వల్ల మనకి హాని జరుగుతుంది అనుకుంటాం. ఎదుటోడు వల్ల మనకి ఏమీ హాని జరగదు. ఎక్కువ మన ఇంద్రియాల వల్లే మనకి హాని జరుగుతుంది. మనలో ఉన్న అసూయ గుణము, లేకపోతే లోభము, క్రోధము, కామము, వీటి వల్ల మనం ఎక్కువ ఎప్పటికి గురవుతాం అన్నమాట. ఈ విధంగా ఇంద్రియాన్ని జయించాలి అంటే ఇంద్రియాధీశుడైనటువంటి ఆ యొక్క భగవంతుడికి మనం శరణాగతి అయ్యి ఆయన నామాన్ని జపిస్తే అప్పుడు మన ఇంద్రియాలను జయించి భగవత్ సేవలో నిమగ్నమయ్యి అప్పుడు మనము శాశ్వతమైనటువంటి భగవంతుడికి వైకుంఠంలోకి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక్కడ చాలామంది అనుకుంటారు వైకుంఠంలోకి వెళ్ళి ఏం చేస్తాం ఇలా ఎలా చెప్తారు కానీ అనుకుంటారు. కానీ ఇక్కడ ఉండి నువ్వు విపరీతమైన బాధలు పడుతూ ఉంటే దాంట్లో ఏముంది సుఖం? చాలా ప్రభుపాద ఏం చెప్తారంటే ఒక కోటీశ్వరుని కుమారుడు తండ్రితో గొడవ పెట్టుకుని ఉన్న ఇంట్లో వెళ్ళిపోయాడు అనమాట. వాడు పట్టుదల ఏంటంటే తండ్రి కోటీశ్వరుడు కానీ బయట కూలి పని చేసి బతుకుతూ ఉన్నాడు అనమాట. కారణం ఏంటి? జస్ట్ తండ్రి మీద ఉన్నటువంటి ఒక విధమైనటువంటి వ్యతిరేకత. నా తండ్రి మీద ఏం తల వంచాలి అని వేరే వాడి దగ్గర తల వంచి మనసత్వం చేస్తుంటాడు అన్నమాట. ఆ విధంగా మనము వైకుంఠ లోకంలో భగవంతుని వ్యతిరేకించి ఇక్కడికి వచ్చి ఈ విధంగా మనము ఇక ఇంద్రియాలకు దాసులే చేపిస్తాం. ఇంద్రియాలకు దాసులయ్యే బదులు భవనం దాసులయ్యే అనుకోండి నీ జన్మ ధన్యం చెందుతుంది. బయట వాడికి శరణాగతి అయ్యే బదులు ఎవరి దగ్గర పని చేస్తున్నావు కదా, అది నీ తండ్రి చేయొచ్చు కదా పని. కానీ అహంకారం, నేను ఎందుకు ఆయనకి కట్టుబడి ఉండాలి, ఆయన వాటిని ఎందుకు ఉండాలి అన్న అహంకారం వల్ల వాడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినప్పుడు కూడా నీచమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటాడు అనమాట. అదేవిధంగా మనం కూడా అహంకారం వల్ల నేను ఎందుకు భగవంతుని సేవించాలి, భగవంతుడు నాకు పని ఏంటి, ఆయన చేసిన ఉపయోగం ఏంటి, ఈ టైప్లో ఆలోచిస్తూ ఉంటారనమాట. దీన్ని అజ్ఞానం అంటారనమాట, జ్ఞానం లేనితనం. జ్ఞానం ఉన్నవాడు చేసేటువంటి కర్మ వేరేగా ఉంటుంది, జ్ఞానం లేనివాడు చేసే కర్మ వేరేగా ఉంటుంది. ఆ విధంగా మనం ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము, ఈ చనిపోవడానికి పుట్టడానికి
మళ్ళీ వ్యాధి ఏంటి, ముసలితనం ఏంటి, కష్టాలు ఏంటి, ఎందుకు నేను సుఖంగా ఉన్నాను, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నేను బతకాలను ఎందుకు చనిపోతున్నాను, దీని గురించి ఎప్పుడు ఎవరైనా ఆలోచించారా? ఎవరు ఆలోచించరు. ఎప్పుడు ఆలోచిస్తారంటే జ్వరం వస్తే చచ్చిపోతానేమో అప్పుడు ఆలోచిస్తారన్నమాట. కానీ జ్వరం వచ్చినా రాకపోతే నేను చచ్చిపోతాను కదా, చచ్చిపోయే సమయానికి ముందు ఏం చేయాలనేది ఆలోచించిన వాడు నిజమైన ఆలోచన పరుడు. పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో చనిపోతామని శాపం వచ్చింది. అయినప్పుడు అరే చచ్చిపోతామని ఆందోళన చెందట్లేదు. బ్రాహ్మణులందరినీ పోగు చేసి, ఏ బ్రాహ్మణోత్తములారా నాకు మరణ సమయం ఆశయమైంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు అన్నమాట. అది జ్ఞాని యొక్క లక్షణం. మనకేం జ్వరం వస్తే మనసు ఎక్కైతే చచ్చిపోతాం, భయపడతాం, డాక్టర్ గారు మందు ఇస్తారు, మందు వేసుకుంటాం, తగ్గిపోయింది, మళ్ళీ మామూలే, మళ్ళీ మనకు మరణం లేదని మనం మామూలుగా ఉంటాం అన్నమాట. ఆ విధంగా నిత్యము భయంతో జీవిస్తూ ఉంటాము. కానీ అదే భగవంతుని పదం శరణాగతి అయ్యామనుకోండి, మనకి ఎటువంటి భయం లేకుండా అభయత్వంతో, అభయం అంటే భయం లేని తనంతో జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి జ్ఞానం తెలిసిందనుకోండి, చాలా ప్రభుత్వ ఉదాహరణ వివరిస్తారన్నమాట. జ్ఞానానికి అజ్ఞానికి, మన చీకటి వెళ్తూ ఉన్నాం, ఒక తోడు పడి ఉందన్నమాట, పావుని భయపడతాం అన్నమాట. ఎన్న లైట్ చూసాం, అది తోడా, ఎంత తేడా వచ్చింది అంటే జ్ఞానానికి అజ్ఞానికి అదే తేడా అన్నమాట. అజ్ఞానంలో ప్రతిదీ చూసి భయపడతాం, జ్ఞానం వచ్చినప్పుడు ఇంతే కదా, మరణం అంటే ఇంతే కదా, ముస్వర్గం అంటే ఇంతే కదా, ఇది ఇంతే కదా అన్న ఉద్దేశంతో దాన్ని చాలా ఈజీగా తీసుకుంటాం అనమాట. అది అజ్ఞానంలో ఉన్నాం అనుకోండి, ఓరు భగవంతుడా నాకెన్ని కష్టాలు పెట్టారా నాయన, నువ్వు ఇన్ని కష్టాలు నాకు పెట్టేవు, ఎవరికి కష్టాలు రావట్లేదు, నేనే కష్టపడుతున్నాను అని భగవంతుని చూసి ఏడుస్తుంటాం అనమాట. ప్రభుపాద చెప్తారంటే నీ కష్టాలు పెడతాను ప్రభుపాద, భగవంతుడు ఏం పనిలేదు అనుకున్నా అంటారు ప్రభుపాద. భగవంతుడు మనకి ఏ కష్టాలు పెట్టడు, మన యొక్క కర్మ యొక్క ఫలితమే మన కష్టాలకి సుఖాలకి కారణం. అసలు భగవంతుడు కల్పించుకోడు అసలు మన యొక్క కర్మలో. ఆయన కల్పించుకునేది ఏంటంటే నువ్వు కోరుకున్నావు ఇవ్వడానికి కల్పించుకుంటాడు అంతే. నువ్వు పనులు కోరుకున్నావు తీసుకో, పనులు కోరుకున్నావు తీసుకో అంతే. దానికి కష్టసుఖాలకి సంబంధం లేదు, నీ యొక్క కర్మలే కారణం. ఇదే జ్ఞానం. అంతే చాలా మంది కర్మ అంటారు. అది తెలుసు కర్మని, కానీ కర్మని తెలుసు కానీ పరిష్కరించుకోవడం తెలియదు. ఆ కర్మలోనే బాధపడుతూ ఉంటారు. ఆ కర్మ అకర్మ అవ్వాలి. అకర్మ అంటే భగవత్ సేవ. భగవత్ సేవ కర్మలోకి రాదు. అప్పుడు ఎప్పుడైతే భగవత్ సేవ చేసే ఆ కర్మలోకి వెళ్ళేమో మనకి ఎటువంటి చెడు కానీ మంచి కానీ ఏమీ రాకుండా మనము న్యూట్రల్ అయిపోయి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం లభిస్తుంది. ఈ విధంగా అజ్ఞానంలో మనకి శక్తులన్మాలు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ, జీవితంలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ చివరికి ఎప్పుడో శరీరం విడిచిపెట్టేటప్పుడు అప్పుడు బాధపడుతూ ఉంటాను. అప్పుడు కూడా ఎందుకు బాధపడతానంటే నేను భగవత్ సేవ చేసుకొని ఏం బాధపడ్డావు, అప్పుడే వెళ్ళి చచ్చిపోతున్నాను, నేను మొన్నటి వరకు ఎంతో కష్టపడ్డాను, సుఖపడాలనుకున్నాను, చచ్చిపోతున్నాను అనుకుంటాడు ఒకడేమో నా పిల్లలు చిన్నవాళ్ళు, భార్య ఏమో పాపం ఏం తెలియదు ఇలా పోతున్నాడు ఒకడు, నేను చాలా ఆస్తి సంపాదించాను నేను చచ్చిపోతే నన్ను ఆరిపెత్తాను ఒకడు, నేను చాలా సంపాదన ఏం అనుభవించలేదు ఉంటే అనుభవిస్తాను ఒకడు. ఈ విధంగా అనేక రకాల భావాలతో మన సమయంలో ఆలోచిస్తూ ఉంటారు. మనకి ఏదో నష్టం వస్తే బాధపడతాం అందరూ బాధపడతాం. మరణము అన్నింటికన్నా పెద్ద నష్టం, అందుకే ఎక్కువ బాధపడతాం. మిగతా నష్టం వస్తే ఎప్పటికప్పుడు కష్టపడి నష్టాన్ని తీర్చుకోవచ్చు, కానీ మరణం అనే కష్టం వస్తే తీర్చుకోలేము కదా, తీర్చుకోలేము. అందుకే ప్రతివాడు కూడా దాన్ని చూసి భయపడతాడు అనమాట. కానీ మరణం చూసి భయపడడం అవసరం లేదు. మృత్యోర్వం అమృతంగమయ్య, మృత్యు అమృతంతో సమానం. అమృతం అంటే ఏంటి? మృతత్వం లేనిది అమృతత్వం. మృతత్వం అంటే నశించిపోయింది. అందుకే మృత్యోర్వం అమృతంగమయ్య. ఎవరికంటే ఓన్లీ విష్ణుపాదులకు మాత్రమే, విష్ణుపాద పద్మం సేవించే వరకు మాత్రమే మృత్యోర్వం అమృతంగమయ్య. అది వేదవాక్యం చెప్పింది. అంతే ప్రతివాడు కూడా విష్ణువుని సేవిస్తే వాళ్ళకి మృత్యు అమృతంతో సమానం. అమృతత్వం అంటే ఎవరన్నా బాధపడతారా?
అమృతత్వం అంటే ఏంటంటే ఈ భౌతికతను విడిచిపెట్టి మనం వైకుంఠ లోకానికి వెళ్ళామంటే ఇంకా మృతి చెందం. అమృతం అంటే మృతి లేనిది. ఆ విధంగా మృత్యు అమృతంతో సమానం. ఆ అమృతత్వాన్ని పొందడానికి మనం భగవంతుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించాలి. భగవంతుని యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తే మాత్రమే మనకు అమృతత్వం లభిస్తుంది. ఎవరికైనా మరణం వస్తుంది, నీకు నాకు ఈ సృష్టిలో ఎవరు కూడా. కానీ ఎవరైతే భగవత్ సేవలో ఉన్నారో వాళ్ళు మాత్రము ఎటువంటి బాధ ఏమీ లేకుండా భగవంతుని యొక్క అనుగ్రహం స్వీకరించి వాళ్ళు హాయిగా ఆనందంగా భగవంతుని లీలాస్మరణ చేసుకుని శరీరాన్ని విడిచిపెడతారు. మనకి శనివారము శిల ప్రభుపాద వారి యొక్క తిరువభావ దినం, శిల ప్రభుపాద వారు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి రోజు. వాళ్ళందరికీ కూడా శిల ప్రభుపాద వారి యొక్క తిరువభావం యొక్క వీడియో చూపిస్తాం. అంటే ప్రభుపాదుల వారు ఎంత శరీరాన్ని ఎలా విడిచిపెట్టారు, అప్పుడు కూడా శిష్యులకి ఏం చెప్తూ ఉన్నారు. శరీరం విడిచిపెట్టే సమయంలో మనం ఏం చెప్తాం? శరీరం విడిచిపెట్టే సమయంలో రేపు పొలం జాగ్రత్త, పక్కన అప్పను కొట్టుకొడికి వేస్తున్నాడు, జాగ్రత్తగా ఉంటారా, ఇల్లుకి తాళాలు వేసుకోండి, ఇన్ని చెప్తుంటారు అనమాట కొడుకులు కదండి. అది కానీ ఆచార్యులు కానీ వైష్ణవుడు కానీ భగవంతుని తత్వాన్ని చెప్తూ ఉంటారు అన్నమాట. చనిపోయేటప్పుడు కూడా భగవంతత్వం చెప్తారు. చిల ప్రభుపాదుల వారు శారీరక స్థితి చూసి ఒక డాక్టర్ చెప్తారనమాట, ప్రభుపాదుల వారి శరీరం ఎలా ఉందంటే ఒక ముళ్ళ కంచి మీద బట్ట ఆరేస్తే ఎలా ఉంటుంది, అంటుపోయి ఉంటుంది కదా ముళ్ళు ముళ్ళు కింద. అలాగా ప్రభుపాదుల చర్మము ఎముకలు అంటుపోయింది. ఆ సమయం ఎంతో పెయిన్గా ఉంటుందట శరీరం. ఆ సమయంలో కూడా ప్రభుపాదుల వారు ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ప్రవచిస్తారన్నమాట. ఆ సమయంలో కూడా ఇంకా ఇంచుమించుగా కొన్ని గంటలు చనిపోతామని కూడా. అది ఆచార్యుల యొక్క అద్భుతమైనటువంటి జీవన విధానం. మనందరం కూడా అలా చేయొచ్చు. మనందరం కూడా నిత్యము భగవంతుని సేవలో ఉంటే మనం ఇతరులు చెప్పకపోయినప్పటికీ కూడా భగవంతుని లీలాస్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెడతాం. ఆ విధంగా భగవంతుకు అనుగ్రహం పొందడానికి మన ఈ కలియుగంలో హరినామ సంకీర్తన అనేది అత్యున్నతమైన యోగ విధానం. ఇది చాలా చాలా తేలికైనటువంటి విధానం. సుసుఖం కర్తువ్యేయం, చాలా సుఖవంతమైందన్నమాట, చాలా చేయదగ్గది. ఎందుకన్నా తేలికైనటువంటి విధానము ఈ సృష్టిలో ఏది లేదు. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనం హరే కృష్ణ మహామంత్రం ఎలా చేసి చేపించి అందరినీ జపించండి, యూనివర్సల్గా అందరికీ కూడా హరే కృష్ణ మంత్రం జపించమని ఆయన బోధించి వెళ్ళిపోయారు. యాక్చువల్గా మంత్రం అన్నది ఒక గురువు ద్వారా స్వీకరించాలి. కానీ చైతన్య మహాప్రభు అలా కాకుండా ఓపెన్గా చెప్పేశారు, మీ ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి అని ఓపెన్గా చెప్పేశారు. మరి దీక్ష ఎందుకు తీసుకుంటున్నాము? అలా మామూలుగా హరే కృష్ణ మంత్రం చేసినప్పుడు కూడా మనకి ఎనర్జీ వస్తుంది. దీక్ష ఎందుకు తీసుకుంటే నియమబద్ధమైనటువంటి యోగ విధానాన్ని అభ్యసించడానికి దీక్ష తీసుకుంటున్నాం అన్నమాట. అలా చేసాం అనుకోని మనకు నియమం ఏమి ఉండదు, ఇది ఇష్టం జరుగుతుందో మానేస్తాం. అదే గురువుగారు దీక్ష తీసుకున్నాం అనుకోండి, ఒక నియమ పాలన వస్తుంది. ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, లేదా గురువుగారు తిడతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే గురు పరంపర వల్ల ఉండడం అంటే మనకి ఎనర్జీ లభిస్తుంది. మన ఇంట్లో అంత వైరింగ్ బాగా చేయించుకున్నాం అనమాట, కానీ ఫోన్ మీద కనెక్షన్ ఇవ్వలేదు, దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అదేవిధంగా గురువు లేనటువంటి భక్తి కూడా అదే విధంగా ఉంటుంది అన్నమాట. అందుకు గురు పరంపరలో కనెక్షన్ ఉన్నప్పుడే ఇంట్లోకి ఫోన్ మీద కరెంట్ వచ్చినప్పుడే ఎన్నింటి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా గురువు యొక్క పాదపద్మను ఆశ్రయించినప్పుడే మన జీవితానికి పరమాత్మ సిద్ధిస్తుంది అన్నమాట. గురువు మనకి, ఎందుకంటే గురువు భగవంతుడికి ఎంతో సన్నిహితుడు. కానీ గురువు రికమెండ్ చేస్తాడు అనమాట, ఈ భక్తుల్ని స్వామి అనుగ్రహించంటే ఈ స్వామి ఏమీ ఉండదు అన్నమాట. మన రికమెండేషన్ అంటే ఏం చేస్తారు అవతలోడు, ఓకే పవన్ రికమెండేషన్ ఇచ్చారు, ఓకే వచ్చి అయితే అంటారు అనమాట. భగవంతుడు కూడా అంతే. గురువు యొక్క రికమెండేషన్ అంటే ఎంత ఉత్తమైందంటే అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. ఒకరోజు తిరుపతి కొండల మీద రామానుజాచార్యుల వారు ఆశ్రమం ఉంది.
రామానుజాచార్య ఆశ్రమం ఉంటే రామానుజాచార్యులు వారు వచ్చారు అనమాట ఆశ్రమానికి. అంటే ఆచార్యులు ఎప్పుడు ఒక ఆశ్రమంలో ఉండరు వాళ్ళు, నిరంతరం ఆయనకి ఎన్నో ఆశ్రమాలు ఉంటాయి. ఆ ఆశ్రమాలు మనలాంటి శిష్యులు చూసుకుంటూ ఉంటారు అనమాట. ఆయన ప్రధాన శిష్యులు ఉంటారు, చూసుకుంటూ ఉంటారు అనమాట. మన గురు మహారాజు ప్రభుపాదులు కూడా అంతే, ఆశ్రమాలు పెడతారు, ఏదో ఒక శిష్యుడికి బాధ్యత చెప్తారు, వాళ్ళు అంతా తిరుగుతుంటారు అనమాట. ఆ శిష్యుడు ఆ గురువు పట్ల విధేయత్వం అని నిర్వర్తిస్తూ ఉంటాడు అనమాట. ఒక మజ్జిగ అమ్ముకునే ఆవిడ వచ్చింది తిరుపతి కొండ మీదకి. రోజు ఈ ఆశ్రమానికి మజ్జిగ పాలు సప్లై చేస్తాను అనమాట. చేస్తే ఏంటి నాని ఈరోజు ఎంత అడగ ఉందని అడుగుతుంది అనమాట. ఈరోజు మా పరమాచార్యులు రామానుజాచార్యులు వచ్చారు అంటది అనమాట. ఏంటి నువ్వు కదా దీనికి పెద్దోడు ఆయన అంటది అనమాట. అవును బామ్మగారు, నేను కాదు మా ఆచార్యులే అందరికీ పెద్దోళ్ళు అంటే అంటారు అనమాట. అవునా అంటది, అవును అంటాడు అనమాట. అయితే ఓకే ఇక డబ్బులు తీసుకో, పాలు పెరుగు పోసేగా తీసుకుంటాడు అనమాట. డబ్బులు వద్దంటది అనమాట. ఏమంటారు, నువ్వు కదా, నువ్వు పెద్దోడు కదా కదా ఈ ఆశ్రమానికి, మీ గురువుగారు ఇవ్వాలి నాకు అంటది అనమాట. అరే డబ్బులు ఇవ్వడానికి పాలు పెరుగు డబ్బులు గురువుగారు ఎందుకు, నేను ఇచ్చేత నేనే నాకు వద్దు, నాకు గురువుగారు ఇవ్వాలంటారు అనమాట. రగడ జరుగుతుంటుంది ఇద్దరికని. తీసుకో అంటే వద్దు అంటుంటుంది అనమాట. రామానుజాచార్యుల వారికి వినబడుతుంది. ఏంటి శిష్య ఏంటి అవుతుందని అడుగుతారు అనమాట. అయ్యా గురువర్య, ఈ మనకి రోజు ఈమె ఆశ్రమానికి పాలు పెరిగిస్తుంది, ఈమె డబ్బులు తీసుకోమంటే మీరు తీసుకుంటుందో అయితే తీసుకోదంటున్నాను అనమాట. అవునా అని రామానుజాచార్యులు బయటకు వస్తారు. బయటకు వచ్చి ఏం తెలియ అంటే డబ్బులు తీసుకుంటే నాకు డబ్బులు వద్దండి అంటది అన్నమాట. మరి ఏం కావాలని అడుగుతారు అనమాట. నాకు ఒక సీట్ రాసి ఇవ్వండి, ఆ సీటు మీద ఏం రాసిస్తారంటే ఈమెని వైకుంఠాలోకానికి అనుమతించాలని సీట్ రాసి రామానుజాచార్య సంతకం పెట్టేవాడిని చాలు అంటారు అన్నమాట. రామానుజాచార్యులు నవ్వుకుంటారనమాట. నవ్వుకుని ఒకే సీటు తెమ్మని ఒక సీటు మీద తాళపత్రం మీద ఈమెని వైకుంఠ లోకానికి అనుమతించండి ఇట్లు రామానుజాచార్య సంతకం పెట్టిస్తారనమాట. చాలు అయ్యని ఆ యొక్క పత్రం పట్టుకుని కొండెక్తూ వెళ్తుందన్నమాట. గోవింద గోవింద అనుకుంటూ సగం కొండెక్కిన తర్వాత గోవింద వస్తున్నాడు, రామ రామ అని. ఏమయ్యా స్వామి నువ్వు వచ్చావంటే, మరి రామానుజాచార్యులు అంటే గురువు రికమెండ్ చేస్తే నేను రాకుండా ఉంటానని ఆమెను వైకుంఠ లోకాన్ని తీసుకెళ్తాడు అన్నమాట. అందుకు గురువు కావాలి మనకి. గురువు లేని భక్తి గుణహీనం అవుతుంది అన్నమాట. అందుకు గురువు ఉంటే, గురువు భగవంతుడికి అతి ప్రియమైన వ్యక్తి కాబట్టి ఆయన రికమెండ్ చేయడం వల్ల మనం తొందరగా పోస్ట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అది గురువు కావాలి. కానీ ఈ విధంగా చైతన్య మహాప్రభు వాణిని పట్టుకుని మనం హరే కృష్ణ మతం చేస్తూ ఉన్నాం అనుకోండి, అది మనకు నాలుగే ఉత్తమైన గురువు మనకి దొరుకుతాడు అన్నమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క ఆదేశం ప్రకారం హరే కృష్ణ మంత్రం చేస్తే మనం ఉత్తమైన గురువుతో కన్ఫ్లిక్ట్లోకి వస్తాం అన్నమాట, పరంపరలోకి వస్తాం అన్నమాట. ఆ విధంగా మనము ఈ నిత్యము హరే కృష్ణ మహామంత్రం చేపించడం ద్వారా మనము ఇక అన్ని కల్మసాల నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. ఏ విధంగా వర్షం కురిసినప్పుడు మనం గొడుగేసుకుంటే మన మీద వర్షం పడదో, అదే విధంగా కలియుగంలో కలియుగ ప్రభావం మన మీద పడకూడదంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కలియుగ ప్రభావం మన మీద ఏమీ పడదన్నమాట. కలియుగ ప్రభావం అంటే మెయిన్ ఏంటంటే మనసు నిరంతరం ఆందోళన చెందుతూ ఆతుర చెందుతూ ఉంటుంది. అది పోవద్దు ముందు మనలో కోరికలు అన్నీ పోతాయి. వీటి వల్ల ఆ కలియుగ ప్రభావం మనమే పడకపోవడం అంటే ఏంటంటే మన మనసు ఇంకా ఆందోళన చెందదు, మన కోరికలు కూడా ఏమి ఉండవు. భగవంతుడు ప్రత్యక్షమైతే భగవద్భక్తుడు ఏం కోరుకుంటాడంటే నాకు ఏమీ వద్దు సామంటాడు. నారాయణ ప్రత్యక్షమైతే నారాయణ భక్తులు ఏం కోరుకోరు. ఏం కోరుకుంటారంటే నిరంతరం కూడా నీ పాదపద్మ సేవగాలను కోరుకుంటారు అన్నమాట. వాళ్ళు కోరుకుంటారు ఏమిని. కోరిక అంటే ఏంటి? నేను రోజు నారాయణకి నైవేద్యం పెట్టాలి, నేను నారాయణకి వంట చేయాలి, నేను నారాయణ దండ కొట్టాలి, నేను నారాయణ అర్చించాలి, నారాయణ భజన చేయాలి, నారాయణకి లీలలు వినాలి, ఇదే కదా కోరిక. అందుకు అదే కోరుకుంటాడు. రోజు ఏ జన్మలో ఉన్నా సరే నేను ఈ విధంగానే ఉండాలని కోరుకుంటాడు అన్నమాట. కులశేఖరాల వాళ్ళు ఏం కోరుకుంటాడంటే నేను మనంలో పురుగ్గా పుట్టినా సరే నీ పాదపద్మాన్ని సేవించేటి అనుగ్రహాన్ని ప్రసాదించని కోరుకుంటాడు. ఎందుకు మనంలో పురుగు అంటే మనంలో పురుగు అనేది అతి నీచమైన జన్మ, దానికన్నా తక్కువ జన్మ ఏది లేదన్నమాట. అలా పుట్టినప్పటికీ కూడా నేను నీ యొక్క పాదపద్మ సేవలో ఉండేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించని ఆయన కోరుకుంటున్నాను. ఆ విధంగా మనము
భగవంతుని యొక్క నిత్య సేవను కోరుకోవడమే మానవ జన్మకి నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి విధానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. మీకు కాలాన్ని వృధా చేసుకోకండి. కాలం అనేది ఎంతో విలువైనది. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేయండి. మీరు ఎంతైతే భగవత్ సేవలో వినియోగిస్తారో ఆ కాలం మాత్రమే మీకు నిలబడి ఉంటుంది. మిగతా కాలం అంతా కూడా మీకు కనబడకుండా పోతుంది. కాబట్టి మీరు రోజు కనీసము ఒక 10 మాలను జపించడానికి, లేకపోతే ఒక 5 మాలలు, కనీసం 1 మాలను జపించడానికి ప్రారంభించండి. ఇది మా గురించి ఏం చెప్పించవలసిన అవసరం లేదు, మీ గురించి మీరు చెప్పించుకోండి. చిల ప్రభుత్వం ఏం చెప్తారంటే, ముందు మన మీద మనకు ప్రేమ ఉండాలి. మనం రక్షించబడాలంటే పక్కోడి మీద ప్రేమ కాదు, ముందు మన మీద మనకు ప్రేమ ఉండాలి. నేను రక్షించబడాలని ప్రేమ మన మీద మనకు లేదనుకోండి, ఎలా రక్షించబడతాం? కాబట్టి ఈ విషయం చాలామంది తెలియదు. మన మీద మనకు ప్రేమ ఉండదు. మన మీద మనకు ప్రేమ ఉండదు అంటే మనము నీచ స్థాయికి పోకుండా చూసుకోవడము మన మీద ప్రేమ ఉండడమే. నీచ స్థాయి కంటే మనజం ఎత్తాం, రోజు తింటూనే ఉన్నాం అన్నమాట. 3 పూటలు, 4 పూటలు, 6 పూటలు ఏమో తింటూనే ఉన్నాం అనమాట. వాడు చచ్చిపోతే కూడా తింటూనే ఉన్నాడు అన్నమాట. వాడు నష్టం ఏమేమి పడతాడు? పందే పడతాడు అనమాట. పంది 24 hours టప్ప తింటుంటుంది అనమాట. ఆ విధంగా అంటే దిగజారిపోయాం కదా స్థితి. అందుకు మన మీద మనకు జాలి ఉంటే కనీసము స్థాయి దిగబడకుండా కనీసం మానవ జన్మ లభిస్తుంది. వాడు తిరిగి భగవంతుని ఆశ్రయించే అవకాశం లభిస్తుంది. అంటే మన మీద మనం జాలి అంటే అదే అన్నమాట. మన స్థాయిని కోల్పోకూడదు. మనం నారాయణ శరణాగతి కాకపోతే మనం కోల్పోతాం. అంటే మన మీద మనకి జాలి లేనట్లు లెక్క అన్నమాట. మరి మన మీద మనకు జాలి లేకపోతే మనల్ని ఎవరు ఉద్ధరిస్తారు? మనల్ని ఉద్ధరించాలని కోరుకున్నప్పుడు మనం ఉద్ధరింపబడతాము. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఉద్ధరించుకోవాలి, నేను భగవంతుని యొక్క పాదపద్మ సేవలో ఉండాలి అనే భావనతో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఉద్ధరించబడతారు అన్నమాట. వాడి మీద ప్రేమ లేకపోతే మనం ఉద్ధరించబడుతుంది. ఆకలి లేని వాడికి అన్నం పెడితే ఏం తినడు కదా, వాడికి బలం రాదు. అదేవిధంగా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించకపోతే మనకు ఉద్ధరణ జరగదు. కాబట్టి కనీసం జాలి పక్కోడి మీద కాదు, మన మీద మనకు ఉండాలి. అలా లేకపోతే మనకన్నా తెలివిహీనుడు ఎవరు ఉంటారు అన్నమాట, తెలివి తక్కువవాడు ఎవరు ఉంటారు అన్నమాట. కాబట్టి మనల్ని మనం గురించుకునే విధానమే కలియుగంలో హరినామ సంకీర్తన. ఈ హరినామ సంకీర్తనలు అందులో పాల్గొని చాలా సులువైంది. ఏ సమయంలో ఖాళీగా ఉంటే ఆ సమయంలో మామూలు తీసుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ చాలా ప్రభుత్వ మంచి ఉదాహరణ చెప్తుంది, చెప్పేసి ముగించేస్తాను. ఒక కషాయవాడు కషాయంగా నడుపుతూ ఉన్నాడు అన్నమాట. కొన్ని మేకలు ఉన్నాయి. కొన్ని మేకలు, ఒక మేకను నరుగుతూ ఉన్నాడు, ఇంకో మేక గడ్డేస్తున్నాడు అనమాట. ఈ మేక ఏమనుకుందంటే, దాన్ని నరుగుతున్నా నాకు గడ్డి వేస్తున్నాడు కదా అనుకుంటుంది అనమాట. గడ్డి ఎందుకు వేస్తున్నాడు వాడు? గడ్డి తినకపోతే దీని మాంసం దిగుబడి తగ్గిపోతుంది ఉద్దేశంతో గడ్డి వేస్తాడు తప్పించి ఆడేమి దీని ప్రేమతో గడ్డి వేయట్లేదు. కానీ ఇది ఏమనుకుంటుంది? గడ్డి వేస్తాడు అనుకుంటుంది తప్పించి రేపు పొద్దున నేను కూడా ఆ కత్తికి బలవుతున్న విషయాన్ని మర్చిపోయి గడ్డి తింటూ ఉందన్నమాట. అదేవిధంగా ఎంతో మంది చనిపోతం చూస్తూ ఉన్నాం మనం. మన తాతలో, ముత్తాతలో, ఎదిరింటోడు, పక్కింటోడు, మన స్నేహితులు, మన సోదరుడు, మన భర్త, మన భార్య ఎంతో చచ్చిపోతూ ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. వాళ్ళు చచ్చిపోయి వాళ్ళ టైం అయిపోయిందండి మనకేట్లే అండి అన్న ఉద్దేశంతో మనం జీవిస్తూ ఉన్నాం. అదే అమాయకత్వం, అదే అజ్ఞానం. కాబట్టి ఆ మేకలాగా ఇది నాకు కాదు దాన్ని అడుగుతున్నాను నేను అడగడానికి వీలు లేదు. అదే మృత్యు అన్నది అందరికీ సంప్రాప్తిస్తుంది. కాబట్టి ఆ మృత్యు రాకముందే మనం మేల్కొని భగవంతునికి పాదపద్మాన్ని ఆశ్రయించాలి. మనము నిస్సాయ స్థితిలో, ఉదాహరణ మనకి ఏదో విపరీతమైన రోగం వచ్చిందన్నమాట, వైద్యం లేదు, ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఎవరిని వచ్చారనుకో మొక్కం దిగాలుగా పెట్టు, చచ్చిపోతానమ్మా నాకు మాయరోగం వచ్చింది అని బాధపడుతూ ఉంటారు. కారణం ఏంటి? అమాయకత్వం. ఏదొచ్చో చనిపోతాం, ఎవరైనా చనిపోతాం. అదే భక్తుడికి రోగం వస్తే
అని ఏం పట్టించుకోడు, అసలు పట్టించుకోడు అన్నమాట. ఎందుకంటే రోగం వచ్చినా ఏమొచ్చినప్పటికీ కూడా ఈ శరీరము అశాశ్వతమైనది కాబట్టి అశాశ్వతమైన శరీరం గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు, శాశ్వతమైన ఆత్మ గురించి ఎక్కువ ఆలోచించాలని ఆత్మ గురించి ఆలోచిస్తాడు. ఎంత అవకాశం ఉంటే అంత భక్తి చేసుకోవడం ప్రయత్నిస్తూ ఆ విధంగా భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి పరిపూర్ణ స్థితిని పొందుతాడు అన్నమాట. అది తెలివైన పని. తెలివైన పని ఏంటి? బాగా శక్తినాలో శక్తిని వినియోగించేస్తాడు. శక్తి అయిపోయిన తర్వాత నేను చాలామంది చూస్తూ ఉంటాను, కొంతమంది ముసలి వాళ్ళు అరుగు మీద కూర్చొని ఉంటారు అనమాట. నాకు ఏర్పడుతుంటే పాపం నాకు ఎప్పుడు ముక్తి వద్దని ఆలోచిస్తుంటూ అనిపిస్తాను అనమాట. అంటే వాడికి ఏం పని ఉండదు, ఏ పని చేయలేడు కాబట్టి ఏమీ చేయడు కాబట్టి అలా కూర్చుంటాడంటే ఏ పని లేక కాలం గడక ఏంట్రా ఈ జీవితం అని అలా ఉంటుంది సార్. అదే భక్తులు అవనియండి, ఒక క్షణం కూడా ఖాళీ ఉండదు, నిరంతరం కూడా హరే కృష్ణ మతం చెప్పించుకుంటూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఎంతోమంది భక్తులు మా రాజమండ్రి చూడండి, ఎంతోమంది 84 సంవత్సరాలు ప్రభు ఉంటాడు బాపరాజు గారు. ఆయన రిటైర్డ్ టీచర్ అన్నమాట. ఆయన ఒక బంధువు కూడా అవుతాడు. ఆయన వాళ్ళ వైఫ్ చనిపోయారు క్యాన్సర్ వచ్చి. వాళ్ళ వైఫ్కి మా అమ్మగారికి ఒకసారి క్యాన్సర్ వస్తే చనిపోయారు. తర్వాత వాళ్ళ మరదలు మా ఊరు అన్నమాట, మా నాన్నగారు ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్. తర్వాత నేను ఇస్కాన్ మొత్తం తెలిసి నేను ఇస్కాన్కి వెళ్తాను అడగానండి, నేను అడిగితే రమణ అని చెప్పాను అనమాట. నుంచి 10 సంవత్సరాలు వచ్చింది. వచ్చింది 10 సంవత్సరాల నుంచి టెంపుల్లో ఒంటరిగా ఉంటాడు, రూమ్లో ఉంటాడు అనమాట. రోజు మంగళవారికి వస్తాడు, ఏదో బుక్ స్టాల్లో సేవ చేసుకుంటాడు అనమాట. అప్పుడప్పుడు ఇంటికి వెళ్తాడు అనమాట. ఇంటికి వెళ్ళి మళ్ళీ 2 రోజులు వచ్చేస్తాడు. ఏమంటే ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని మనం ఖాళీగా గోడని చూడాలి అంతే. ఇక్కడైతే భగవంతుని చూడొచ్చు, భక్తుని చూడొచ్చు, భగవంతుని చూడొచ్చు అంటాడు. అంటే మనుషుల మార్పు చూడండి, ఆయనకి ఎటువంటి నిరుత్సాహం కానీ ఎటువంటి దుఃఖం కానీ లేదు అసలు. ఇప్పటికి సేవ చేస్తారు ఆయన. మంగళవారం కంపల్సరీ వస్తాడు, బుక్ స్టాల్లో ఉంటాడు. ఆయన బాబు ఎప్పుడైతే నడు నొప్పి ఈరోజు నడు నొప్పి గురించి ఎక్కడ రాలేకపోతున్నాడు అనమాట. మన తాలపూర్ కూడా వచ్చారు ఆయన. అది ఆ విధంగా భక్తుడైతే ఆయనకు వృద్ధాప్యం వచ్చినా వచ్చినప్పటికి కూడా భగవత్ సేవలో ఉంటాడు కాబట్టి ఆయనకి ఎటువంటి దుఃఖము కానీ ఆందోళన కానీ ఏమి ఉండవు. అలా రాకపోతే అలా సొత్తు కూర్చుంటారు అనమాట. ఎప్పుడెప్పుడు చూస్తూ ఏం చేయడు. ఇంకా తిన్నారంటే అడగదు, ఏం చేయని కొళ్ళు కనపడవు, ఏమీ చేయలేడు. ఇంట్లో తిరుగుతారు, వేస్ట్ విలో నువ్వు భరించలేకపోతున్నావు అంటారు. రూపాయలు చెప్తారు ఇవన్నీ కూడా. రూపాదు 5th క్యాంటోలో చెప్తారు, 5వ స్కందంలో గృహస్థుడు యొక్క స్థితి ఏంటని చెప్తారు అనమాట. గృహస్థుడు కష్టపడి బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందేమో. గృహస్థుడు కష్టపడి జీవితం గడిపిన తర్వాత వృద్ధాప్యం అయిపోతారు కదా. వృద్ధాప్యం వచ్చిన తర్వాత భార్య పిల్లలు తిడుతుంటారట అండి. ఒరే నువ్వు కుక్కలా మా ఇంటి కూడా తిడుతున్నారా అయినప్పటికీ నిస్సహాయ స్థితిలో ఏం చేయలేక ఆ సూర్య పంచన పడి ఉంటాడట. ఆయన ద్వారానే ఆయన భార్య సంతానం కూడా ఆయన ద్వారానే ఆనందాన్ని పొందారు, వృద్ధిని పొందారు. ఆయన వృద్ధాప్యం అయిపోయి ఏం చేయలేకపోతాడు. ఆ సమయంలో వాళ్ళు అతన్ని నిందిస్తూ ఉంటారట. మనం చాలా సంబంధం చూసాం కదా అన్నీ కూడా. అది మనిషి యొక్క జీవితం. నువ్వు జీవితాన్ని చేసినా చివరికి తిరస్కారం వస్తుంది నీకు. అదే భగవత్ సేవ చేయి, లేదా భక్తుడు ఎంత సేవ చేసి ఆనందించి భగవంతుడు మనకు కౌగులించుకుంటాడు, ఆదరిస్తాడు, మనల్ని ఆప్యాయంగా మనల్ని రక్షిస్తాడు అన్నమాట. అది భగవత్ సేవలో ఉన్నటువంటి విశిష్టత. మన మనసు సేవ చేసేవాళ్ళనుకో శ్రీకృష్ణాలే మనం మంచోళ్ళం, చేయకపోతే మంచోళ్ళం కాదు. అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ బాగా చేసేవనుకోండి మెచ్చుకుంటారా, మా ఊరు బాగా చేసాడని అంటారు. దానివల్ల మనకు ఒరిగేది ఏంటి? అదే భగవత్ సేవ చేస్తే, భగవంతుడు అనుగ్రహిస్తే, భగవంతుడు మెచ్చుకుంటే మన జన్మే ధన్యం అవుతుంది. ప్లస్ భగవంతుడు సేవించడం ద్వారా మనకి ఏ కర్మ రాదు, కానీ మిగతా జనాన్ని సేవించడం వల్ల అన్ని కర్మలు వస్తాయి. మన కుటుంబాన్ని పోషణకు ఎన్నో కర్మలు చేస్తాం, వ్యవసాయం చేస్తున్నాం, భూమి దున్నుతున్నాం, అందులో ఎన్నో పురుగులు పుట్టలు చచ్చిపోతున్నాయి.
ఆ పాపం అంతా దున్నుడికి వస్తుంది, అంతే కూడా కర్మ వస్తుంది. కానీ భగవత్ సేవ చేస్తే అది ఏమీ రాదు. ఇదే జ్ఞానం యొక్క విధానం. ఇది తెలియక చాలామంది మనము ఓన్లీ పని చేసి బతకడానికి ఉన్న ఉద్దేశంతో జీవితాంతం పని చేస్తూ 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 చివరికి ఇంద్రియాలు అరిగిపోయి తరిగిపోయి కరిగిపోయి అల్పమైపోయిన తర్వాత మంచమే పడి ఒక ఈదులో ఒక వాహనం గుద్దినటువంటి కుక్కలాగా శరీరాన్ని విడిచిపెడుతూ ఉంటారు. వాహనం గుద్దిన కుక్క ఏమవుతుంది? రోడ్డు మీద కనాగలాసిపడి మరణిస్తుంది. అదే మరణ సమయంలో ఎవరి సహాయం పొందకుండా మనం ఎంతో విలపిస్తూ ఉంటాం. అదే నువ్వు భగవద్భక్తి చేస్తే నీకు భగవంతుడు ఆ సమయంలో కూడా నీకు సాయం చేస్తాడు, ఆ సమయంలో నిన్ను ఓదారుస్తాడు, ఆ సమయంలో కూడా నిన్ను అప్పును చేర్చుకుంటాడు, ఆ సమయంలో కూడా నీతోనే ఉంటాడు, తర్వాత సమయం నీతోనే ఉంటాడు, అంటూ నీతోనే ఉంటాడు. అలాగే మనతో ఉండే భగవంతుని మనము పూజించాలి తప్పించి మనతో లేని వాళ్ళకి ఇన్ని సేవలు చేస్తే సుఖమే ఉంది. ఇది తెలివైన వాడికి పని కాదు. కాబట్టి మీలో అందరూ తెలివైన నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆ యొక్క భగవంతుని యొక్క సేవ చేసుకోవడం ద్వారా మీకు శాశ్వతమైనటువంటి సంపద లభిస్తుంది. అది అనేది కూడా నశించిపోదు. మిగతా ఏం చేసినా స్వర్గలోకం బ్రహ్మలోకం నశించిపోతాయి. ఇంకా మన లోకాలు ఏముంది, మన సామ్రాజ్యం ఏముంది, మన డబ్బులు ఏముంది, మన ఆస్తిపాస్తులు, మన జీవితం ఏముంది. కాబట్టి తెలివైన వాళ్ళు ఎవరంటే, బుద్ధిమంతులు ఎవరంటే ఈ విధానాన్ని తెలుసుకుని అరే ఎంత దరిద్రమైన జీవితం ఎందుకు, నేను భగవంతుని సేవిస్తే ధన్యతపూర్వకమైన జీవితం లభిస్తుందని ఎప్పుడైతే భగవంతు శరణాగతి అవుతామో అప్పుడే మన జీవితంలో నిజమైనట్టు మలుపు వచ్చినట్లు లెక్క. అందుకు ఆ విధంగా రావాలని చాలా ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా తిరిగారు. ఆయన అన్యాయాలు మేము అంతా తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి వాడికి ఈ జ్ఞానాన్ని బోధించి వాళ్ళు ఈ జ్ఞానాన్ని పొంది వాళ్ళు మార్పు తెచ్చుకుని జీవిస్తే ఆనందంగా జీవిస్తారు, ఎటువంటి దుఃఖం ఉండదు. లేకపోతే మనం ఎన్ని చేసినప్పటికీ కూడా దుఃఖం నుంచి బయటపడే ప్రసక్తే లేదు. దుఃఖం నుంచి బయటపడే ఒకే ఒక విధానం ఏంటంటే భగవంతునికి పాదపద్మను ఆశ్రయించడం వినా ఇంక వేరే మార్గం ఏమీ లేదు. ఎన్ని జన్మల తర్వాతనే ఇదే చేయాలి మనం. ప్రభుపాదులు ఏం చెప్తారంటే ఎన్ని జన్మల తర్వాత నువ్వు చేయటం ఎందుకు, ఈ జన్మలో నువ్వు చేసి ధన్యత పొందొచ్చు కదా అంటారు ప్రభుపాదులు. కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు భగవంతుడికి పాదపద్మలను ఆశ్రయించండి. ఆశ్రయించే విధానమే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామాన్ని జపించడం ద్వారా భగవంతుడికి పాదపద్మాలని మనం సులువుగా ఆశ్రయించి ఆ పాదపద్మాలతోనే మనం జీవించే అవకాశం లభిస్తుంది. ఈ విధంగా ఈ దామోదర మాసంలో దామోదరుడికి నీతి దీపం ఇవ్వడం ద్వారా కూడా మనము ఈ యొక్క బద్ధ జీవితం నుంచి, ఈ నష్ట జీవితం నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. వైకుంఠలోక ప్రాప్తి కూడా లభిస్తుంది భగవంతుని ఆరతి ఇవ్వడం ద్వారా. కాబట్టి ఇటువంటి విధానాలు ఎందుకు పెడతారు భగవంతుడు? ఎందుకంటే కనీసము ఈ విధంగానే సరే ఈ అల్పమైన సేవలను సరే ఉన్నతి పొందాలని ఉద్దేశంతో భగవంతుడు అవకాశం ఇస్తారన్నమాట. అది కూడా పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్నమాట. చిన్నలేనం అంటే పిసికి నోట్లో పెడితే నేను మింగలేను అంటుంటారు మన పరిస్థితి. అంటే భగవంతుడు ఎంత సులువైన విధానం వచ్చినప్పటికి కూడా మనం దాన్ని పట్టించుకోము. ఇంకా సులువు రావాలి, ఇంకా సులువు రావాలి. ఇంకా సులువు ఏంటంటే మనం ఎలా పడితే అలా జీవించేయాలి, మనకు మోక్షం వచ్చేయాలి. అది ఎలా జరుగుతుంది? జరగదు పరిస్థితి. కాబట్టి సులువు అంటే ఇంకా సులువు ఏముంది? భగవంతుని దర్శించుకుంటే మనకు మోక్షం లభిస్తుంది, భగవంతుని ప్రణామం చేస్తే మోక్షం లభిస్తుంది, భగవంతు నామం జపిస్తే మోక్షం లభిస్తుంది, భగవంతు లీల వింటే మోక్షం లభిస్తుంది, భగవంతుడు దీపాన్ని సమర్పిస్తే మోక్షం లభిస్తుంది. ఇన్ని రకాల సులువైన విధానాల్లో భగవంతుడు మనం అనుగ్రహిస్తున్నప్పుడు వాటిని ఏది కాదనుకుంటే మనకి ఏం లభిస్తుంది? దుఃఖమే లభిస్తుంది. కాబట్టి దుఃఖం పొందాలనుకుంటే అలా జీవించండి, దుఃఖాన్ని పొందకూడదు అనుకుంటే మీరు చెప్పేట్టు జీవించండి. తప్పకుండా మీకు అన్ని రకాల దుఃఖాలు పోతాయి, మీకు పరమశాంతి లభిస్తుంది. ఇప్పుడు భగవంతుడికి దామోదర హారతి ఉంటుంది. ఈ దామోదర హారతి అనేది చాలా చాలా పవిత్రమైన హారతి. భగవంతుడు నీతి దీపం సమర్పించడం ద్వారా మనకి అన్ని పాపాలు పోయి భగవంతుని అనుగ్రహం పొందే అవకాశం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, మనము వైకుంఠ లోకానికి వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. ఈ విధంగా అంత పరమ పవిత్రమైంది ఈ దామోదర హారతి. కాబట్టి అందరూ కూడా ఈ దామోదర హారతి యొక్క
పవిత్రమైనటువంటి భక్తిని పొందాలనే ఉద్దేశంతో ప్రభుపాదుల వారు గురు మహారాజు యొక్క ఆజ్ఞ మేరకు ఈ విధంగా మనం ఊరూరా ఈ యొక్క దామోదర ఆరతి కార్యక్రమాన్ని పెట్టాము. ఈరోజు సమయంలో అందరూ ఏం చేస్తారు? కొంతమంది పడుకుంటారు, కొంతమంది టీవీ చూస్తారు, కొంతమంది అన్ని రకాలు చేస్తారు. కానీ ఆ సమయం వల్ల మనకి ఏముంది? మెంటల్ టెన్షన్ తెప్పించి. కానీ ఈ సమయంలో కనీసం భగవంతు నుంచి మాతో పాటు కనీసం కొన్నిసార్లు హరే కృష్ణ అన్నారు, కొన్ని మాటలు విన్నారు, దామోదరం దర్శించుకున్నారు, ఇప్పుడు ఆరతిస్తారు, ప్రసాదం తింటారు. ఈ విధంగా మీ జన్మకి ఒక శుభగడియలు స్టార్ట్ అయ్యేటువంటి స్థితి ఈరోజు లభించింది. దీన్నే భక్తి లతా బీజ అంటారనమాట. అంటే ఎవరో కారణం వల్ల మాకు భక్తులపై బీజం పడుతుంది. బీజం అంటే ఏంటంటే కృష్ణుని గురించి తెలుసుకోవడం బీజం అన్నమాట. మొట్టమొదటి తెలుసుకోవడం. ఆ బీజం ఎప్పుడు మొలుస్తుంది, మొక్క అవుతుంది, పొలాలు పోస్తుంది. అలా మన పూర్వజంలో ఎవరు అనుగ్రహించారు, మనం ఈ రోజు అలా చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు మనం అనుగ్రహించడం ద్వారా వేరే వాళ్ళు కూడా అలాగే పొందే అవకాశం లభిస్తుంది. ఈ విధంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే భక్తిలతా బీజాన్ని జల్లడం అంతే. ఇది ఎవరి హృదయంలో పెడితే ఆ హృదయంలో ఆ హృదయం స్మూత్గా ఉందనుకోండి, వెంటనే మొలుస్తుంది. ఆ హృదయం గట్టిగా ఉందనుకోండి, వర్షం మళ్ళీ చాలా మెత్తబడేదాకా మొలదు అన్నమాట. కానీ అప్పటి వరకు ఎత్తం అలా ఉంటుంది. అప్పటి వరకు ఎన్నో జన్మలు పడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని స్వీకరించి మీ యొక్క దుఃఖాలను తొలగించుకుని ఆనందంగా జీవించే అవకాశాన్ని పొందండి. తద్వారా మీకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది, భౌతిక ఆనందం కూడా లభిస్తుంది, మెయిన్ ప్రశాంతత లభిస్తుంది, జీవితానికి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు నీకు ఎవరు దిక్కు అనేటువంటి ప్రశ్న వస్తే మనకి ఎవరికి కూడా భౌతికంగా ఉండి మనకి ఎవరు దిక్కులేరు. ఎవరు కూడా మనం చనిపోయే సమయంలో కానీ కష్టాలు నష్టాలు సడన్గా పెద్ద భూకంపం వస్తుంది అనుకోని మనకి ఎవరు దిక్కు చెప్పండి? భార్య పరిగెడుతుంది, భర్త పరిగెడతారు, పిల్లలు పరిగెడతారు, ఎవరు కలబెడతారు? ఎందుకంటే ఎవరిని రక్షించిన స్థితి కాదు, ఎందుకంటే స్థితి ఈడ్చొచ్చిపోతాడు కదా. అంటే ఎవరు దిక్కులేట్ లెక్క కదా అంతని. ఏదో అన్ని బాగున్నప్పుడు అందరూ కలిసి ఉంటాం అంతే. పరిస్థితి ప్రభావం వస్తే మనం కరోనా చూసాం. భర్త చచ్చిపోతే భార్య వెళ్ళిందా? శ్మశానానికి వెళ్ళింది, చూడటానికి వెళ్ళింది ఏమని? హాస్పిటల్ కూడా చూడటానికి వెళ్ళలేదు. మరి భార్య చచ్చిపోతే భర్త లేడా? పిల్లలు వెళ్ళారా? ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది, కానీ వెళ్తే బతకమనేటువంటి భయం. అది మన పరిస్థితి. ఆ విధంగా మనము ఇక్కడ ఉన్నప్పటికి కూడా, ఈ బంధాల్లో ఉన్నప్పటికీ కూడా శ్రీరామచంద్ర వారు చెప్తారనమాట, మన బంధాలు ఎటువంటి అంటే భార్య, భర్త, పిల్లలు, అదే బంధువులు ఏంటంటే నీటి ప్రవాహం. పెద్ద నీటి ప్రవాహం వస్తుంది కదా, దొంగలు కొట్టుకొస్తాయి కదా. నీటి ప్రవాహం దొంగలను దిక్కుపోగవుతాయి అనమాట. ఓకే 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 బోనరు మనం కలుసుకుంటాం దొంగలు అన్ని కూడా. అదే నీటి ప్రవాహం మళ్ళీ ఇడిపోతాయి, వేటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ నీటి ప్రవాహమే కాల ప్రభావం. కాల ప్రభావం అందరూ కలుస్తాం, భార్య, పిల్లలు, నా భార్య, నా అది అంటారు అనమాట. అదే కాల ప్రభావంలో భర్త పోతాడు, భార్య పోతాడు, పిల్లలు పోతాడు, అందరూ పోతాం అనమాట. ఆ విధంగా ఈ దొంగలు ఏ విధంగా అయితే నీటి ప్రవాహం కలుసుకుంటాయో మన కాల ప్రవాహం కలుసుకుంటాము, కాల ప్రవాహం ఇడిపోతాము. మనం ఏమనుకుంటామంటే ఇది ఏదో శాశ్వతము, మనం కలిసే ఉంటాము అనుకుంటుంటాము. అన్ని కలిసి ఉండే స్థితి ఏమీ లేదు. ఏ సమయం ఎందుకు ప్రవాహం అన్నట్టు కలిపిందో తెలియదు, ఎందుకు ఆ ప్రవాహం అంటే ఎడగొట్టిందో తెలియదు. అదేవిధంగా మనం ఎందుకు ఒకళ్ళ భార్య భర్తలు ఎందుకు అయ్యారు, వాళ్ళ సంతానం ఎందుకు లభించింది అన్నది ఎవరికి తెలియదు. అది ఎన్నో కర్మల యొక్క ప్రభావం. కాలక్రమంలో తండ్రి అవుతాం, కాలక్రమంలో మళ్ళీ వేరే అవుతాం, ఇలా ఉంటుంది. కాబట్టి ఏమీ శాశ్వతమైంది కాదు, భగవంతుని యొక్క భక్తుడే శాశ్వతమైంది. ఇది అందరూ గ్రహించి మీరు ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అనే మంత్రాన్ని జపిస్తారో అప్పుడు మీకు తప్పకుండా భగవంతునితో మీకు అనుసంధానమయ్యి మీకు ఎటువంటి బాధ ఏమీ లేకుండా ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. చాలామంది అనుకోవచ్చు మేము ఆనందంగా ఉన్నామని. చాలా ప్రభుత్వం ఏం చెప్తారంటే అసలు ఆనందం ఏంటంటే చాలామంది తెలియదు, అసలు ఆనందం అంటే ఏంటో తెలియదు. చాలామంది తెలియదు ఆనందం అంటే కొంతమంది ఒక కోరిక తీరితే ఆనందం ఏం కాదు, కోరిక తీరింది అంతే. ఆనందం అంటే ఏంటంటే దాంట్లో ఎటువంటి దుఃఖం ఉండదు, అది నిజమైన ఆనందం. అది మనకి ఎక్కడ లభిస్తుందా? భౌతిక జగత్తులో ఏ కుటుంబంలో ఉందా? దుఃఖం లేని ఆనందం ఎక్కడన్నా ఉందా?
ఈ దాంట్లో మిక్సింగ్ ద్వంద్వమైన ఇది ద్వంద్వం. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, జన్మ ఉంటుంది, మరణం. అలా ద్వంద్వం అన్నమాట ఇదంతా కూడా. సింగిల్ ఏది ఉండదు. కానీ భగవంతుని యొక్క భక్తిలో ఓన్లీ ఆనందమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. కానీ అందరూ ఆనందం కోరుకుంటున్నాం, కానీ ఆనందం ఎలా పొందాలో తెలియదు. కానీ ఆనందం ఎలా పొందాలో శిల ప్రభుపాదుల వారు మనకి వివరించారు. అదేవిధంగా భగవంతుడు భగవద్గీతలో అర్జునుడికి వివరించాడు ఆనందం ఎలా పొందాలో. ఆ యొక్క అడుగుజాలను అనుసరిస్తే మనం కూడా ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ అనంతుడైనటువంటి ఆనందమైనటువంటి భగవంతుని శరణాగతి కావాలి. ఇది తప్పించి వేరే మార్గం లేదు. కాబట్టి మీ అందరూ కూడా మంచి భక్తులు కావాలి. రోజు హరే కృష్ణ మహామంత్రం జపించాలి. దగ్గరలోనే మనకి జగన్నాథ్ యొక్క ఒక 7 కిలోమీటర్ల దూరంలో జగన్నాథ్ యొక్క మందిరం ఉంది. స్వామిని దర్శించుకోండి. ఈ విధంగా మీ జన్మని ధన్యత చేసుకోండి. ఆనందంగా జీవించండి. జీవితాంతము సంతోషంగా ఉండి సంతోషంగానే ఈ దేహాన్ని ఉంటారు. అది మానవ జన్మ యొక్క సఫలీకృత విధానం, సాఫల్యత అది అన్నమాట. అప్పుడు ఈయన చాలా చాలా మంచి జన్మ జన్మించాడు, మంచి జీవితం జీవించాడు, మంచి మరణం పొందాడు అంటారు అన్నమాట. ఓన్లీ భక్తులకు మాత్రం ఇది వర్తిస్తుంది. మిగతా ఎవరిది మంచి జీవితం కాదు, మంచి జన్మ కాదు, మంచి మరణం కాదు. కర్మ వల్ల వచ్చేటువంటి విధానం అంతా కూడా. ఆ కర్మని తప్పించుకునే విధానమే భక్తి యోగ విధానం. మన పూర్వజన్మ కర్మ వల్ల ఎన్నో రకాలైనటువంటి బాధలు భరిస్తాయి. జన్మలో వ్యాధులు రావచ్చు, నష్టం రావచ్చు, కష్టాలు రావచ్చు, ఎన్నో దుఃఖాలు రావచ్చు. ఎందుకు కారణం ఏంటంటే పూర్వజన్మ యొక్క కర్మలు అన్నమాట. ఎప్పుడు మనం భక్తి చేసుకుంటామో అన్నీ కూడా నివృత్తి అయిపోయి మనం శుద్ధి అయ్యే అవకాశం లభిస్తుంది. మన ప్రభుపాద మరి మన భక్తులు కూడా కష్టాలు వస్తుంది కదా అంటారు ప్రభుపాద చెప్తారు. ఎస్, భక్తులు కష్టాలు వస్తాయి, భక్తులు కూడా జీవులే కదా. కానీ భక్తులు కష్టాలు ఎందుకు వస్తాయి అంటే భగవంతుడు భక్తులు కష్టాలు ఎందుకు పెడతాడంటే మన కర్మ, ప్రతి ఓడు కర్మ అనుభవించాలి, భక్తులు నా భక్తులను సరే. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే తన భక్తులకి ఎంతో కష్టమైన కర్మ అనుభవించిన కర్మని చిన్నది చేస్తాడనమాట. చిన్నది చేసి ఏదో చిన్న దాంతో పోగొడతాడు అనమాట. అందుకు భక్తుడు కష్టాలు వస్తాయి. ఇంక రెండో కష్టాలు ఎందుకు వస్తాయి అంటే నా భక్తులకి ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను విడిచిపెట్టని జీవించడం కూడా భక్తులు కష్టాలు పెడతాడు భగవంతుడు అనమాట. ఈ 2 రకాల మనకు కష్టాలు వస్తాయి. హరే కృష్ణ మనం చెప్పుకుంటూ పోతే తలారిపోతుంది, మనం మళ్ళీ బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఇప్పుడు భగవంతుడు దామోదరికి ఆరతి ఉంటుంది. అందులో ప్రతి ఒక్కరు వచ్చి ఆరతి ఇవ్వండి. దయచేసి ఎవరు కూడా ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఆరతి అంటే అందరూ కంగారు పడుతున్నారు. కానీ వరుసగా వచ్చి ఇచ్చుకుంటే స్పీడ్గా అవుతుంది, కంగారు పడితే స్పీడ్గా అవ్వదు. కాబట్టి డిసిప్లైన్గా వచ్చి అందరూ కూడా ఆరతి ఇవ్వండి భగవంతుడికి. ఏదండి వైష్ణవ సమాజం సృష్టి ఆరంభం నుంచి ఉంది. లేదు రామాయణ ఇప్పుడు బ్రహ్మదేవుడే ప్రథమ వైష్ణవుడు అంటే పరమశివుడు. వైష్ణవనం యథాశంభు పరమశివుడు, తర్వాత బ్రహ్మదేవుడు, వాళ్ళిద్దరు వైష్ణవుడు. అంటే సృష్టి ఆరంభం ఎన్నాలైంది? ఎన్నో 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 యుగాలైంది. అప్పటి నుంచి భక్తి ఉంది. భక్తి అనేది సనాతనమైంది. భక్తుడు, భగవంతుడు, భక్తి, ఈ 3 సనాతనం. సనాతనం అంటే వాటికి ఎక్కడా ఎండింగ్ ఉండదు, స్టార్టింగ్ కూడా ఉండదు అనమాట. సాయిబాబా భగవంతుడు ఏంటి? ఓట్లు వేస్తే ఎమ్మెల్యే మనల్ని భగవంతుడు అంటారు కదా, మీరే నా దేవుళ్ళు అంటారు కదా. వ్యాపారస్తుడు కష్టపడే మా దేవుళ్ళు అంటాడు అనమాట. మన దేవుళ్ళు అయిపోతామా? అంటే అవసరం తీరిపోతానో లేకపోతే ఏదో చెప్పిన మనకి ఏదో ఒక కోరిక నెరవేరు మాత్రం భగవంతుడు ఏం కాదు. భగవంతుడు అనే పదం అన్నది ఏ జీవుడికి వర్తించదు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఆత్మ యొక్క తత్వం వేరు, పరమతత్వం వేరు. అంటే జీవన విధానంలో, శక్తిలో కూడా డిఫరెంట్. కాబట్టి అలాంటికి ఎన్ని తల కింద తపస్సు చేసినా ఆత్మ పరమాత్మ కానే కాదు. ఇది నమ్మచ్చు నమ్మకపోతే అది వేరే విషయం. రూపం చెప్తుంటే పరమసత్యుడు పరమసత్యమే.
నువ్వు నమ్మినా సత్యమే, నమ్మకపోయిన సత్యమే. నమ్మితే నీకు ఉద్ధరింపబడతావు, నమ్మకపోతే నీకు ఉద్ధరించలేవడం అంతే. మనం వాదించవలసిన అవసరం ఏం లేదు. జీవితాంతం కూడా ఇప్పుడు మనకి సాక్షాత్తు వేదాలు ఏంటి? భగవంతుని యొక్క వాణి. భగవద్గీత భగవంతుని యొక్క వాణి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? మత్తః పరతన్నాన్ని కించిద్ చేయ, నన్ను మించిన పరమసత్యం లేదు అర్జున అని భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా అంతకన్నా ఎవరు చెప్తారు? మనం ఏం చెప్తారు? అందరూ కూడా నేను పరమసత్యాన్ని అయిపోతానా? అవలేను. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఉన్నత స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అన్నిటికీ వస్తారంటే భగవంతుడి స్థానం. అందుకే ప్రతి ఒక్కరు దానికి ఫోకస్ పెడతారు అనమాట. భగవంతుడు పెడతారు అనమాట. భగవంతుడు ఏ తపస్స, ఏ యోగము ఏమి చేయలేదండి భగవంతుడు కావడానికి. భగవంతుడు ఏంటి? ఇప్పుడు ఇచ్చేవాడు, తీసినవాడు ఏం కాదు ఆయన. ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు తన భక్తులే కష్టాన్ని తొలగిస్తూ ఉంటాడు. వాళ్ళు యోగులు అంతే. యోగులు గురువులు అక్కడ వరకు కరెక్టే, అంతే తప్పించి ఎన్నటికీ భగవంతులు కారు. జీవుడు ఎప్పుడు దేవుడు కాడు, ఆత్మ ఎప్పుడు పరమాత్మ కాలేదు. కాబట్టి వాళ్ళు మన నమ్మకం ఏముందిలే, నా బంగారం అని ముద్దెట్టుకుని బంగారం అయిపోద్ది, ఆవిడ పిల్ల బంగారం అయిపోద్ది. మనం పిచ్చ డబ్బులు వేసి ఇంకో మహాప్రభువులు దానకరులు అంటారు, మనం దానకరులు అయిపోతాం ఏంటి? అలాగే ఎవడో పొగుడుతూ ఉంటాడో, ఒక పిచ్చివాడు ఇంకో పిచ్చివాడిని పొగుడుతూ ఉంటాడు. నువ్వే భగవంతుడు, నేనే భగవంతుడు అంటారు అనమాట. ఆయన మాత్రం భగవంతుడు అన్నట్టు అయిపోదు. అనుకోండి వాళ్ళు అయిపోతాయి. వాళ్ళు ఆ యొక్క ఊహలో జీవిస్తారు, జీవించని అంతే. సరే, ప్రభుత్వం ఏం చెప్తారంటే పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగుద్దు అనమాట. ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? అంతా సీకరగా ఉందని ఎవరు చెప్తున్నారు. కానీ సీకర దేనికి ఉంది? దానికి మాత్రం సీకర అంత వెలుగు కదా. అదే వెలుగు ఒక భావన ఉన్నవాడు ఇదే గొప్పది అనుకోని అంతే. వాని యొక్క కర్మ, వాని యొక్క ఫలితము, వాని యొక్క జ్ఞానం అంతే ఉంది. నమ్మించలేం. కానీ సత్యం నమ్మిన వాడికి తప్పకుండా శుభం జరుగుతుంది, నమ్మిన వాడికి వాడికి కర్మం పెట్టిపోతుంది. అంతే. ఎవరిని తప్పను, ఎందుకంటే ఆ విధానం ఉంది. నువ్వు ఒక చెట్టుని పుట్టవాడు పూజించవచ్చు. యాంతి దేవత దేవాన్ పితృయాంతి పితృవత భూతాని యాంతి భూతేంతి యాంతి మధుని పింహం. భూత ప్రాంతాన్ని పూజించడం భూతలోకి వెళ్తాడు, దేవి దేవతలోకి వెళ్తాడు, చెట్లు పుట్టమని చెట్ల లోకి వెళ్తాడు, నన్ను పూజించడం నా లోకం వస్తాడు. ఆయన మొదలు ఆప్షన్ ఇచ్చేసాడు. చెట్టుని పుట్టుని భూత ప్రాంతాలను పూజించాలన్నప్పుడు అన్న చెప్పినప్పుడు నువ్వు ఎవరైనా పూజించవచ్చు కదా, దానికి ఏముంది? పూజించమని భక్తులే భగవంతులే అంటాం అంతే. నాలెడ్జ్ లేక అంటాం అంతే, అలా జ్ఞానం లేక. ప్లస్ దానికి ఏదో కోరిక తీరింది కాబట్టి భగవంతుడు అయిపోయాడు అంతే. మన కోరిక తీస్తే భగవంతుడు అంతే. కానీ ఇక్కడ కృష్ణగాంజీ మన కోరిక తెచ్చిన భగవంతుడు కోరికను తీసేస్తాడు. ఎందుకంటే కోరిక వల్ల మనకు దుఃఖాలు కూడా, అందుకు కోరిక మూలాన్ని తీసేస్తాడు. పూర్తి దుఃఖం పోద్దన్నమాట. ఆ విధంగా ఉంటారండి. ఎవరి ఇష్టం వాళ్ళు జీవించుకోవచ్చు. కొంతమంది వాళ్ళ యొక్క తాతల ఫోటో పెట్టి పూజిస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో చచ్చిపోతే ఏడుముద్ర పూజిస్తూ ఉంటారు. కొంతమంది దేవుడిమైన వాళ్ళ ఫోటో పెట్టి పూజిస్తూ ఉంటారు. వాళ్ళ దేవుడితో సమానం అన్నమాట. వాళ్ళ సిద్ధాంతం ఏంటి? పూజలు అందరూ దేవుళ్ళే, అది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి ఎవరి సిద్ధాంతం వాళ్ళనుకుంటే వాళ్ళ ఇష్టం అది. కానీ భగవంతు సిద్ధాంతం ఒకటే, మామేకం శరణం రజ, నాకు శరణాగతిక అంతే. మిగతా వాళ్ళు మన ఇష్టం, మన స్వతంత్రం ఉంది. ఎవరైనా పూజించవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఫలితం మాత్రం మనం అనుభవిస్తాం. నువ్వు నారాయణ జీవించుకోవచ్చు, దీన్ని చేయించుకోవచ్చు, తప్పే లేదు. కానీ జన్మ వృధా అవుతుంది అన్నమాట. అంతే తప్పించి అది జ్ఞానయుక్తమైన మార్గం కాదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక వ్యక్తి ఉంటే నేను ఎవరు నమ్ముతాను వాడు నాకు గొప్ప. కానీ అందరూ ఏమంటారు? ఈ ఎదవ నమ్మేదని అంటారు అన్నమాట. అంటారు కదా. అంటే ఆ వ్యక్తి నాకు గొప్ప, ఆయన ఎందుకంటారు? అది చాలా మంచోడు అంటుంటారు అన్నమాట. అలాగే మనం పూజించేటువంటి దేవీ దేవత కూడా మనం మంచోళ్ళు అనిపిస్తారు, తప్పేం కాదు. అలాంటిని పూజిస్తాం. ఎలా పూజిస్తాం? మనం మంచోడని పూజిస్తామా? అందుకు మనం సేవించడం మంచోడే, సిద్ధాంత ప్రకారం తప్పేం కాదు. కానీ శాస్త్రం ప్రకారము, జ్ఞానం ప్రకారము, సృష్టి మూలం ప్రకారం చూసుకుంటే అంత రాంగ్.
అదంతా భాగవతంలో వివరిస్తుంది. కాబట్టి భాగవతాన్ని మనం శ్రవణం చేస్తేనే, భాగవతాన్ని చదివినప్పుడు మాత్రమే మనకు అసలు విషయం అర్థమవుతుంది. అప్పటి వరకు విషయం ఎవరికి అర్థం కాదు. మనం అవబోధాన్ని జీవించుకోవచ్చు. కొంతమంది కుక్కలను పూజిస్తారు, కుక్క సమాధి కడతాం, కొంతమంది చచ్చిపోతే సమాధి కడతాం కుక్కలకి. తల్లిదండ్రులు ఏం పట్టించుకోరు, కుక్కలు సమాధి కడుతున్నారు అనమాట. అలా ఎవరిష్టం వాళ్ళది. కన్న పిల్లల్ని కన్న కొడుకుని హాస్టల్ వేసేస్తే కుక్క మీద కుక్క ముద్దెట్టుకుంటుంది అనమాట. కుక్క ప్రేమ, దానికి మనం ఏం చేస్తాం? నా కొడుకు కన్నా కుక్కే ముఖ్యం అంటది, అది ఆమె ఇష్టం. అలా ఇక్కడ కూడా అంతే, ఎవరిష్టం వాళ్ళది. అది తప్పేం కాదు, మనం విమర్శించడం అవసరం ఏం లేదు. కానీ మనం చెప్పేది సత్యం చెప్తాం, నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ ఇష్టం అంతే. సత్యం అంటే ఏంటంటే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, అది భగవంతు చెప్పిన వాక్యం. అది ఎవరు చెప్పిన వాక్యం, దాంట్లో ఎటువంటి దోషం ఉండదు అన్నమాట. దాన్ని మనం స్వీకరిస్తే మనం కూడా పవిత్రం అవుతాం. మన కోరికలు నెరవేరడం, కోరిక నెరవేరడం ఏముంది, అనేక రకాలు నెరవేరుతాయి. నువ్వు పూజించుకొని కోరిక నెరవేరుతాయి. ఇప్పుడు నిన్న మనకి ఇది జరిగింది, ఏది గిరిగోత్రం పూజ జరిగింది కదా. అదే మన పూజలు చేయడం వల్ల వర్షాలు కురుస్తున్నాయి, అదే మన వర్షాలు కూడా ఉంటాడు నంద మహారాజు. ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, తండ్రి సముద్రంలో అంత వర్షం కుడుతుంది కదా, మరి ఎవరు పూజిస్తున్నారు సముద్రాన్ని, సముద్రంలో ఎవరు పూజిస్తే వర్షం కుడుతున్నారు అడుగుతాడు అనమాట. అప్పుడు అన్నమాట, అవును నిజమే కదా, సముద్రంలో వర్షం కుడుతుంటే ఎవరు పూజించట్లేదు కదా అంటాడు అనమాట. అలాగే జ్ఞానం లేనంత వరకు మనం చేసేది గొప్పగా అనిపిస్తుంది. దాన్ని ఆలోచిస్తే దాంట్లో ఉన్న మూలం తెలుస్తుంది మనకి. నందమహారాజు ఇదే క్వశ్చన్ అడుగుతాడు కృష్ణుడు. మనం పూజిస్తే వర్షం కురుస్తుంది అనుకున్నప్పుడు మనకన్నా ఎక్కువ వర్షం సముద్రంలో కురుస్తుంది, మరి ఇందుకు సముద్రంలో పూజించడం లేదు కదా అంటాడు అన్నమాట. ఆ విధంగా జ్ఞాన మార్గంలో ఆలోచించినప్పుడే మన యొక్క సమస్యల కానీ పరిష్కారం దొరుకుతుంది. మనం ఏదో పూజిస్తే మనకు లాభం వస్తుంది, లాభం వస్తే భగవంతుడు మంచివాడు. వేరే మతాలు ఉన్నారనుకోండి, నువ్వు ఏదైనా చేసుకో, మందిరానికి వచ్చాయి, దేవుడిని చాలా వేడుకోకి పాపాలు పోతాయి, వాళ్ళ ఫార్ములా వాళ్ళది, దాన్ని నచ్చిన దాని దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఇక్కడ మన మనుషుల్లో 4 లక్షల రకాల మనుషులు ఉన్నారు. యాక్చువల్గా మనుషులందరూ ఒకటే అంటారు కదా, తప్పు, శుద్ధ తప్పు. మన భాగవతం ప్రకారం మనుషులు 4 లక్షల రకాలు ఉన్నారు. 4 లక్షల రకాలు అంటే రూపాల్లోనే కాదు, మానసిక స్థితుల్లో 4 లక్షల రకాలు. అంటే 4 లక్షల రకాలుగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారన్నమాట, మనుషులు ఉన్నారన్నమాట. అనేక రకాల ఆలోచనలు ఉంటాయి వాడికి. ఒకసారి రాయి పెట్టి పూజ చేస్తాడు, వాడు ఎదురుకుండా దేవుడు పట్టించుకోడు. అనేక రకాలుగా ఉంటారు, అనేక రకాల మనస్తత్వాలు ఉంటారు. కానీ ఎవరిని కూడా మనం ఏం చేయవలసిన అవసరం లేదు. ప్రభువుడు చెప్తారు, భగవంతుని వ్యతిరేకించమని వదిలేయండి, భగవంతు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళు చెప్పని అంటారు ప్రభుపాదుల వాళ్ళు. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరు విమర్శించిన అవసరం ఏం లేదు, ఎవరిని చూసేటువంటి వాళ్ళది. హరే కృష్ణ. ఇప్పుడు భగవంతుని ఆర్తి అన్నీ అందరూ కూడా హరే కృష్ణ. శ్రీ 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 రాధా దామోదర్కి జై, శ్రీ శ్రీ యశోదా మాతాకి జై, శ్రీ 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 జగత్పురుషుల ప్రభుపాదికి, శ్రీ గురుదేవ్కి జై, గౌర్ ప్రేమానందే హరే హరే.